అది ఎగ్జామ్ ఏదైనా కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో యు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే అది లేకుండా మనం ఊహించుకోలేం. ఎగ్జామ్ని చూసాం. మన జరిగినటువంటి మేలో జరిగినటువంటి 24th జరిగినటువంటి ఎగ్జామ్లో మీకంతా తెలుసు, 17 క్వశ్చన్స్ ఓన్లీ ఫ్రమ్ హిందూ న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ వితౌట్ స్టాటిక్ డేటా. అవి కాకుండా కూడా ఇంకొక 17 దాకా రిలేటెడ్గా ఇచ్చారు సబ్జెక్ట్స్. కాబట్టి మనం ఈ ప్రాధాన్యత ఎవ్రీడే డాక్టర్ గిండీస్ ఐఎస్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ పేరుతో మీకు సిగ్నిఫికెన్స్ని తెలియజేయడమే కాకుండా ప్రతిరోజు అందిస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ చాలా అంశాలు ఉన్నాయి. అయితే మనం ఫాస్ట్గా మనం కంప్లీట్ చేసుకోవాలి, టైం సరిపోదు కాబట్టి అవి మీరు నోట్ చేసుకోండి. మొట్టమొదటిది డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మ్యాండేటరీ ఫర్ కాఫ్ సిరప్. ఇది ఎక్కడొస్తుంది ఎగ్జామినేషన్ అంటే గవర్నమెంట్ పాలసీస్ పబ్లిక్ హెల్త్. మీరంతా కూడా గవర్నెన్స్ చదువుతున్నారు, అక్కడ రిలేట్ చేసుకోవాలి విషయాన్ని. అటు కరెంట్ అఫైర్స్కి వస్తుంది, మనం మెయిన్స్ రాసేటప్పుడు గవర్నమెంట్ పాలసీస్ ఏమవుతున్నాయో అక్కడ రావడానికి పబ్లిక్ హెల్త్కి సంబంధించిన దాంట్లో వస్తుంది. అందరూ వెళ్తుంటారు, కాఫ్ సిరప్ తాగుతున్నారు కదా, ఏ డాక్టర్ని ఇస్తున్నారు ప్రిస్క్రిప్షన్ మీకు? నో, వితౌట్ ప్రిస్క్రిప్షన్ వెళ్ళేవాళ్ళం. ఇంకా కుదరదు, జాంతా నై అంటున్నాడు, ఇంకా కుదరదు అంటున్నాడు. అది ఈరోజు ఉండేటువంటి టాపిక్. కాబట్టి ద డ్రగ్స్ 5th అమెండ్మెంట్ రూల్స్ అనేటువంటి పేరుతో వచ్చింది. డ్రగ్స్ 5th అమెండ్మెంట్ రూల్స్ 2026 అనే పేరుతో అడుగుతాడు మీకు. డ్రగ్స్ రూల్స్ 2026 5th అమెండ్మెంట్ అంటే 5వసారి సవరించడం జరిగింది. దీంతో వల్ల ఇమ్మీడియట్గా వచ్చేసింది, ఎఫెక్ట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనకి అఫీషియల్ గెజెట్ వచ్చింది, మీరు చూసుంటారు నేను అనుకుంటున్నా. అక్కడ ఏం చెప్తున్నారంటే ప్రోహిబిట్ కెమిస్ట్ ఫ్రమ్ సెల్లింగ్ సిరప్ ఇంక్లూడింగ్ వైడ్లీ యూజ్డ్ కాఫ్ సిరప్స్ వితౌట్ ఏ వ్యాలిడ్ ప్రిస్క్రిప్షన్. డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ లేకుండా, వ్యాలిడ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ సిరప్ను అమ్మడానికి లేదు. ముఖ్యంగా మనం కాఫ్ తాగేస్తుంటారు, పట్టుకుని పోయేసుకుంటారు, కొంచెం దగ్గర తాగేస్తుంటారు. ఇలాంటి అమ్మడానికి లేదని ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ రావడం జరిగింది. ఎన్ని మంది తెలుసు, కాఫ్ సిరప్ పోసుకున్నాం, కాయగా మత్తుగా పడుకుంటారు, కొంతమంది తలనొప్పి అంటే కూడా ఇది కుదరదు అంటున్నారు. ఎందుకో మాట్లాడదాం. కాబట్టి అమెండ్మెంట్ ఫాలోస్ ఏ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఏ మినిస్ట్రీ ఇచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎప్పుడంటే December 2025లో ఇచ్చి పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఏమో ఈ విధంగా మేము పెడుతున్నాం, మీరేమైనా అభ్యంతరాలు ఉన్నాయా, ఎలా ఉన్నాయని అడిగారు. దాన్ని ఫీడ్బ్యాక్ అండ్ డ్రాఫ్ట్ అంటారు. తర్వాత బిల్ అవుతుంది, తెలుసు మీకు. సో ఆ విధంగా December 2025 ఇచ్చిన తర్వాత ఇప్పుడు అది ఇంప్లిమెంట్ అయ్యి ఈరోజు మనం చూస్తున్నది, దీన్ని అమల్లోకి వచ్చేసిన వెంటనే. కాబట్టి ఆఫ్టర్ రివ్యూయింగ్ అబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్, కాబట్టి రకరకాలైనటువంటి సజెషన్స్ వచ్చినాయి, కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు అని ఉంటుందమ్మా. మీరు వినుంటారు ఈ పదాన్ని కూడా. పబ్లిక్ హెల్త్ చదివేటప్పుడు ఈ వర్డ్ మీరు వినుంటారు. దాన్ని DTAB అంటారు. అంటే డ్రగ్స్కి ఏమవుతుందో దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టెక్నికల్గా అడ్వైజ్ ఇస్తారు. కాబట్టి మన దాన్ని డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ అనే పేరుతో పిలుస్తారు. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ఈ బిల్లుని మనం తీసుకురావడం జరిగింది. మరి ఈ బిల్లు వల్ల ఇక్కడ దీంట్లో ఈ స్లైడ్లో ఇంతే ఉంది, కొరవ చెప్తున్నాను. ఇక్కడ షెడ్యూల్స్ అని ఉంటాయమ్మా, మీకు చెప్తున్నా క్లియర్గా. కే షెడ్యూల్ నోట్, కే షెడ్యూల్ కే. ఇప్పటి వరకు కే షెడ్యూల్లో ఉండింది సిరప్. కే షెడ్యూల్లో ఉంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏం చేశారో రిమూవ్ చేశారు, అంతే, వెరీ సింపుల్. కానీ ఎగ్జామినేషన్లో మీకు క్వశ్చన్ చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి. ఇలాంటి వాటి నుంచే కరెంట్ అఫైర్స్ పడేస్తాడు తీసుకెళ్ళి. సో ఐటెం కూడా చెప్పాను, గవర్నమెంట్ పాలసీలు ఇవన్నీ వస్తాయి మీకు. అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఏపీపీఎస్సీ రాసేవాళ్ళు, యూపీఎస్సీ రాసేవాళ్ళు, యూపీఎస్సీ మనం సెంట్రల్ చూస్తారు, మరి ఏపీపీఎస్సీలు దాంతోపాటు సెంట్రల్ చూసుకోవాలి. ఇలాంటి పాలసీస్ ఎలాంటి పబ్లిక్ హెల్త్ కావచ్చు, ఇతర రంగాల్ని ఎలా ఇంపాక్ట్ చూపిస్తే చూసుకొని రాయించుకోవాలి. ఓకే, సో ఇది అర్థమైపోయింది. షెడ్యూల్ ఏముంది ఇప్పటిదాకా? అది కే షెడ్యూల్లో ఉంది. దాన్ని ఏం చేసింది గవర్నమెంట్? రిమూవ్ చేసింది. కే షెడ్యూల్ అంటే ఏంటి? వితౌట్ ప్రిస్క్రిప్షన్, ఏ ప్రిస్క్రిప్షన్ అని తీసుకోవచ్చు, ఇంక కుదరదు. వ్యాలిడ్ ప్రిస్క్రిప్షన్ ఉంటే మాత్రమే దగ్గు మందులు ఇస్తారు. ఇళ్లలో కూడా చెప్పండి. ఈ కరెంట్ అఫైర్స్కి జనరల్ నాలెడ్జ్ కూడా మనకు వస్తుంది. ఓకే, రైట్. మరి సెకండ్ ఐటమ్ చాలా ఉన్నాయి ఈరోజు మనకి కరెంట్ అఫైర్స్ మనకు వచ్చేటువంటివి. సెకండ్ ఐటమ్ ఏంటంటే అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. జువెనైల్ రైట్ టు బి ఫర్గాటన్. జువెనైల్ రైట్ టు బి ఫర్గాటన్ అంటే ఫర్గాటన్ అంటే ఏంటి? మర్చిపోవడం. అది జువెనైల్ బాలల యొక్క హక్కు. దేనికి సంబంధించిందంటే ఇప్పుడు మాట్లాడబోతున్నాం బ్యాక్గ్రౌండ్. ఇది ఇలాంటి కేసులు ఎగ్జామినేషన్లో పేపర్ 2లో జస్టిస్ కింద జ్యుడిషియరీ కింద వస్తాయమ్మా. మీకు పేపర్ 2 ఐడియా ఉంది కదా, దాంట్లో చూస్తే జస్టిస్ కింద జ్యుడిషియరీ కింద ఈ ఐటెం రావడం అవకాశం ఉంది.
అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఎస్ఏ కాబట్టి మనకు వస్తుంది. అది మనం డిస్కస్ చేద్దాం. అలహాబాద్ హైకోర్టు తెలిసి మీకు అది చోట ఉంటుంది. అలహాబాద్ హైకోర్టు అని మా జనరేషన్లో మాకేం గుర్తంటే ఆ రోజుట్లో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఉన్నారు, తెలుసు మీకు, స్టీల్ మన ఐరన్ ఉమెన్ అంటుంటాం. ఆమె అలహాబాద్ హైకోర్టులో ఇచ్చిన ఎమర్జెన్సీకి ఇచ్చినటువంటి తీర్పు అవన్నీ మాకు గుర్తు వస్తుంటాయి. జనరల్గా పాలిటీలో డైవర్ట్ అవ్వకుండా చెప్తున్నా, ఇది గుర్తు. మరి అలహాబాద్ హైకోర్టు చాలా తీర్పులు ఇచ్చింది, చారిత్రాత్మక తీర్పులు అవన్నీ. హిస్టారికల్ జడ్జిమెంట్స్ అంటాం, మైల్ స్టోన్స్ అంటాం. అంటే మామూలుగా సుప్రీంకోర్టు ఇవ్వడం వేరే, కొన్ని హైకోర్టు విలక్షణమైనటువంటి తీర్పులు, భిన్నమైన తీర్పులు ఇచ్చి ఇవాళ నేను చెప్పిన గుర్తు చేసుకుంటున్నాను. అలాంటి తీర్పులు ఇస్తే అలాంటి తీర్పే ఈరోజు మీరందరూ కూడా ఫండమెంటల్ రైట్స్ కూడా అన్ని చోట్ల మనం ఇప్పుడు యాడ్ చేసుకోబోతాం. ఇది కొంచెం లెంగ్తీగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అటు ఇండియన్ పాలిటీకి వస్తుంది, జ్యుడిషియరీకి వస్తుంది, అన్ని రకాల జస్టిస్కి వస్తుంది, ఇన్ని రకాల ఐటెం కాబట్టి దీన్ని కొంచెం డెప్త్గా నేను చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్తగా వినండి, అవసరమైతే మీరు పీడిఎఫ్ ఇస్తాను, తీసుకోండి. అలహాబాద్ హైకోర్టు డిక్లేర్డ్ జువెనైల్స్ రైట్ టు బి ఫర్గాటన్. ఏం చెప్పిందంటే అది ఆ పిల్లలకి వాళ్ళు చేసినటువంటి నేరాన్ని గురించి దాన్ని అట్లే ఉంచుకోకుండా మర్చిపోయేటువంటి హక్కు ఉంది, అబ్సల్యూట్ రైట్ అది. అంటే ఏ కన్విక్షన్ రికార్డెడ్ డ్యూరింగ్ జువెనైల్ ఏజ్, చిన్నప్పుడు నేరాలు చేస్తుంటారు, వాళ్ళని తీసుకెళ్తారు, జువెనైల్ కోర్టు ఉంటాయి, తెలుసు మీకు, బాల నేరస్తులను విచారించడానికి ప్రత్యేకమైన చట్టాలు, ప్రత్యేకమైన కోర్టులు ఉంటాయి. ఆ చిన్నప్పుడు చేసినటువంటి ఈ జువెనైల్ ఉండేటువంటి ఏదైతే ఉందో అప్పుడు ఇచ్చిన ఆ ఏజ్లో ఇచ్చినటువంటి కెనాట్ బార్ పాస్పోర్ట్ ఇష్యూయన్స్ ఆర్ కాజ్ ఫ్యూచర్ డిస్క్వాలిఫికేషన్. అక్కడ జరిగింది, మేము పూర్వపరాలు ఇస్తున్న కేసు గురించి నేను. ఇది ఎగ్జామినేషన్లో 360 డిగ్రీలు చదువుకోండి ఈ కేసుని. కాబట్టి పాలిటీలో ఇంక్లూడ్ చేసుకోండి, జ్యుడిషియల్ డిస్కస్ చేసుకొని జస్టిస్లో వాడతారు ఇది ఐటమ్ని. అక్కడ ఏం చేసిందంటే ఎవడైనా జువెనైల్ ఏజ్ అంటే తెలిసి తెలియకుండా బాల్యంలో కొన్ని నేరాలు చేస్తారు, వాళ్ళు మనం మార్చేటువంటి సంస్కరణ పేరుతో జైల్లో పెడతాం, రకరకాలైనటువంటి దాంట్లో చేస్తుంటారు. అలాంటిది ఫ్యూచర్లో వాడు పాస్పోర్ట్ ఇవ్వడం కోసం గాను, లేదంటే వాడికి ఉండేటువంటి దాంట్లో నెక్స్ట్ ఉండేటువంటి ఫ్యూచర్లో ఇంకేదైనా అర్హతలు ఉంటే దానికోను ఒక డిస్క్వాలిఫికేషన్గా తీసుకోవడానికి లేదు అనే తీర్పు. సార్ ఇది ఏముంది సార్ మామూలే కదా అనొచ్చు, కాదు, చట్టపరంగా చాలా లోతుంది కాబట్టి దాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే రైట్. ఇక్కడ ఒక్కసారి చూద్దాం అలహాబాద్ తీర్చిన దాంట్లో. మీరు ఇలా ఎగ్జామినేషన్లో ఈ టేబుల్ పెట్టుకొని గుర్తుపెట్టుకోగలిగితే దీంట్లో ఎలాంటి అంశం వచ్చినా మీరు రాయడానికి ఉంటుంది. మొట్టమొదటిది బెంచ్ ఎవరిచ్చారు అంటే ఒక్కొక్కటే ఒక్కొక్క ఎంసీక్యూ. ఈ తీర్పు గురించి ఎవరిచ్చారు? జస్టిస్ అజిత్ కుమార్ అండ్ జస్టిస్ ఇంద్రజిత్ శుక్లా అనేటువంటి ఎవరైతే బెంచ్ ఫామ్ అయిందో, మీకు తెలుసు బెంచ్ వేరే డివిజనల్ బెంచ్లు ఉంటాయి కోర్టులు, సో దాంట్లో ఈ బెంచ్ వీళ్ళతో కూడిన ఎవరమ్మా? జస్టిస్ అజిత్ కుమార్ అండ్ ఇంద్రజిత్ శుక్లా. వీరితో కూడినటువంటి అలహాబాదు బెంచ్ ఇచ్చింది. ఏమిచ్చిందంటే బాల్యంలో జువెనైల్గా నువ్వు చేసినటువంటి నేరము అక్కడికి అయిపోయింది కదా, మళ్ళా నువ్వు పెద్ద అయిన తర్వాత పాస్పోర్ట్ ఇవ్వడం కోసమో ఇతరతరని డిస్క్వాలిఫికేషన్ ప్రకటించకూడదు అని చెప్పింది. అది దీంట్లో ఉండే కాన్సెప్ట్. కాబట్టి దీన్ని ఇచ్చింది ఎవరంటే పేర్లు గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక ఆప్షన్ ఇస్తే గుర్తుపెట్టుకోండి, ఒక్కోటి ఒక ఎంసీక్యూ. సెకండ్, పిటిషనర్ ఎవరు? పిటిషన్ అంటే కోర్టు తలుపు తట్టారు, కోర్టుకు అప్రోచ్ అయ్యాడు, నాకు ఇలా అన్యాయం జరిగిందని. ఎవరు వెళ్ళారంటే ఇలాంటివి మీకు ఇస్తుంటారు, పార్టీలో చదువుంటారు మీరు, పలాని ఎక్స్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ చదువుతుంటారు, కేసు భారత కేసు ఇలా అన్నారు కదమ్మా, అలాంటివి. సో ఇది మనకు పిటిషనర్ అవుతాడు. ఇక్కడ పిటిషనర్ ఎవరంటే మహమ్మద్ యూనస్ అన్సారీ. ఏం పేరు? మహమ్మద్ యూనస్ అన్సారీ. ఆయన ఏం చేశాడంటే డినైడ్ పాస్పోర్ట్ డ్యూ టు పెండింగ్ క్రిమినల్ కేసు ఫ్రమ్ జోనల్ పీరియడ్. ఆయన చిన్నప్పుడు కాడి నుంచి ఉండేటువంటి ఆ క్రిమినల్ కేసు ఒకటి పెండింగ్ ఉంది. ఎవరికి పెండింగ్ ఉంది? మహమ్మద్ యూనస్ అన్సారీకి. ఇది పాయింట్ గుర్తుంటుంది కదా ఎంసీక్యూలో, రైట్. మరి ఈ లీగల్ బేస్ ఏంటి? ఇది మీకు కావాల్సినటువంటి అంశం పొలిటికల్ సైన్స్కి. లీగల్ బేస్ ఏంటంటే మనకు ఇక్కడ మీకు ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు జ్యుడిషియరీ మాట్లాడుతున్నాను కాబట్టి జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2000 ఉంది. అలాగని జువెనైల్ మనకు ఉండేటువంటి దాంట్లో జస్టిస్ యాక్ట్ జేజే అంటే జువెనైల్ జస్టిస్ అనమాట 2015 ఉంది. దీంట్లో ఈ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఈ 2000లో దాంట్లో సెక్షన్ 19, అలాగనే మనకు 15 దాంట్లో సెక్షన్ 24 గుర్తుపెట్టుకోండి. మీరు పాలిటీ బాగా చదువుకుంటారు, మళ్ళీ కూడా చదవాల్సి వస్తుంది మీరు. కాబట్టి ఇక్కడ ఈ జువెనైల్ జేజే అని పేరుతో పిలుస్తున్నాం. జువెనైల్ జస్టిస్ అంటే ఒక ప్రత్యేక చట్టాలు ఉంటాయి ప్రతిదానికి, అంతా చదువుకోగల, మనకి ఎగ్జామినేషన్లో అవసరమే చదువుకుంటున్నాం. కాబట్టి జేజే అని పేరుతో షార్ట్కట్ పిలుస్తున్నాం, జువెనైల్ జస్టిస్. జువెనైల్ జస్టిస్లో ఉండే 2000 ప్రకారంగా సెక్షన్ 19 ఇది బేస్ ఇప్పుడు తీర్పు ఇవ్వడానికి. బేస్ కావాలి కదా, మన ఇష్టంగా చెప్పడానికి లేదు కదా. అలాగనే సెక్షన్ 24 ఆఫ్ జేజే 15 దీని ప్రకారంగా అలహాబాద్లో జస్టిస్ అజిత్ కుమార్ గారు అలాగనే జస్టిస్ ఇంద్రజిత్ శుక్లా గారితో కూడినటువంటి బెంచ్ బాల్యంలో చేసినటువంటి నేరం ఆధారంగా
ఆ క్రిమినల్ ఆధారంగా నీకు పాస్పోర్ట్ డినై చేయడానికి లేదు, మీ ఉద్యోగాలను మీకు పోగొట్టడానికి లేదని చెప్పింది. అంటే ఇది ఒక సమూలమైనటువంటి మార్పులకి, భవిష్యత్తులో ఇచ్చే తీర్పులకి ఒక బేస్ అవుతుంది. కాబట్టి ఈ కేసు గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, రైట్. మరి కోర్ హోల్డింగ్ ఏంటంటే జువెనైల్ కన్విక్షన్ కెనాట్ యాక్ట్ యాజ్ ఎ లీగల్ ఇంపెడిమెంట్ అనేటువంటిది ఇచ్చినప్పుడు దీని ఆధారంగా ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్లో ఎలా క్వశ్చన్స్ వస్తాయి చూద్దాం. ఇది కేసు అమ్మ. కేసు కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు. ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే ఆయన బాల్యంలో ఒక నేరం చేశాడు, ఆ క్రిమినల్ కేసు అట్టే పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్లో ఉండేటువంటి కేసు ఆధారంగా నీకు పాస్పోర్ట్ ఇవ్వని చెప్పారు. మామూలుగా ఏం చేస్తాం, వదిలేస్తాం. అతను కోర్టుకి అప్రోచ్ చేయడు, అలహాబాద్ కోర్టుకి వెళ్ళిన తర్వాత కీలకమైనటువంటి తీర్పు వచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఏంటనేది మనం చూద్దాం. సుప్రీంకోర్టుకి వెళ్తారా, ఎలా ఉంటుంది ఏదని. సో ఇప్పుడు ఉండేటువంటి కేసు అనేది ఇప్పుడు సమూలమైనటువంటి మార్పులకి మీరు చదవబోయే పాలిటీలో ఇంక్లూడ్ చేసుకోవడానికి ఎగ్జామినేషన్కి అవసరం అవుతుంది. కాబట్టి దీన్ని నేను డిస్కస్ చేస్తున్నాను. రైట్. మరి దీంట్లో ఈ ఎగ్జామినేషన్లో ఇప్పుడే చెప్పినాం, జువెనైల్ క్రైమ్ అంటున్నాం, బాల నేరస్తులు అంటున్నాం. ఈ జువెనైల్ క్రైమ్ అనేటువంటిది యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీకి ఏ రకంగా పనికొస్తుందంటే ఇప్పుడే మాట్లాడినట్టుగా ఇండియన్ పాలిటీలో పనికొస్తుంది. గవర్నెన్స్లో ప్రయారిటీ టాపిక్గా రాసుకోండి. నోట్ చేసుకున్నారా? దేంట్లో పనికొస్తుంది? ఇండియన్ పాలిటీలో గవర్నెన్స్, పరిపాలన ఇప్పుడు సార్లు జరుగుతుంది. దీంట్లో ఇది ప్రయారిటీ టాపిక్. ఇది జ్యుడిషియల్ పనికొస్తుంది, జస్టిస్ దాంట్లో. పాలిటీలు తీసుకొస్తున్నాం, గవర్నెన్స్ పరిపాలనలో తీసుకొచ్చి సమూలమైన మార్పులకి ఈ కేసు పనికొస్తుందన్నమాట. అలా కరెంట్ అఫైర్స్ మిక్స్ చేసుకోవాలి. అది ఎంసీక్యూలోనే కాకుండా మెయిన్స్లో కూడా పనికొస్తుంది. చూద్దాం. మరి ఆర్టికల్ 21 గురించి నేను మాట్లాడుతున్నా. మీరందరూ కూడా ఆర్టికల్ చదివారు కదా, షెడ్యూల్ చదివారు, ఆర్టికల్ చదివారు, పాలిటీలో చదివారు కదా. ఆర్టికల్ 21 అంటే ఏం చెప్తుంది? ఎస్. కాబట్టి రైట్ టు ప్రైవసీ, రైట్ టు రెప్యుటేషన్ అండ్ పర్సనల్ లిబర్టీ ఇంక్లూడింగ్ రైట్ టు ట్రావెల్ అబ్రాడ్. రైట్ టు లైఫ్ అంటున్నా. ఇన్ని యాంగిల్ చదవాలి మీరు ఆర్టికల్ 21ని. లైఫ్ అంటే అది ఏంటి? లైఫ్ అంటే ఎలా జీవించాడనా? ఎస్. నీ ప్రైవసీ, నీ గోప్యతకు భంగం కలగకుండా, ప్రైవసీకి భంగం కలగకుండా హక్కు ఎక్కడిచ్చింది? ఆర్టికల్ 21 ఇచ్చింది. బతకడమే కాదు, జీవించాకే కాదు. ఇంకా ఏమిచ్చింది? రెప్యుటేషన్, నీ పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా జీవించే హక్కు ఉంది. నీ పరువు కన్నా భంగం కలిగితే ఆర్టికల్ 21 ప్రకారం కేసు పెట్టుకోవచ్చు. అర్థమైంది ఇప్పుడు మీకు. అలాగే మనం చూస్తే పర్సనల్ లిబర్టీ, వ్యక్తిగతమైన స్వేచ్ఛకి ఎక్కడిచ్చిందంటే ఆర్టికల్ 21 ఇచ్చింది. అలాగే మనకి ఏమిచ్చింది? రైట్ టు ట్రావెల్ అబ్రాడ్. నేను విదేశాలు వెళ్ళాలనుకుంటున్నా, నువ్వేం చేస్తున్నావు? పాస్పోర్ట్ ఆపేస్తున్నావు. నాకు వెళ్ళే హక్కు ఉంది, జీవించాకండి, ఊరికి జీవించాకే కాదు. మీకు ఆర్టికల్ 20 ఎన్ని యాంగిల్స్ అర్థమైంది మీకు. సో ఇలా మనం అన్ని దాన్ని ఎలా చదువుకోవాలో కూడా నేను పనిలో కరెంట్ అఫైర్స్ సెషన్ అయినా చెప్తున్నాను. పాలిటీ అలా చదువుకోవాలి మనం. కాబట్టి ఇవన్నీ ఇచ్చింది. కాబట్టి ఈ రకంగా రైట్ టు మనకు ఉండేటువంటి లైఫ్ అంటే ఇన్ని యాంగిల్ చూసినప్పుడు ఇతను ఏం చెప్పారు? నువ్వు క్రైమ్ చేసావు, జువెనైల్గా ఉన్నప్పుడు నీ క్రైమ్ కేసు పెండింగ్ ఉంది, కాబట్టి నీకు ఇవ్వడానికి లేదంటే కోర్టు ఏం చెప్పిందంటే ఈ ప్రకారం ఇష్టంగా ఇవ్వడానికి లేదు, తీర్పులు బేస్ ఉండాలి. ఈ ఆర్టికల్ 21 ప్రకారంగా ఎక్స్పాండ్ చేస్తూ రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ కూడా జీవించే హక్కులో భాగమైంది, విదేశాలు వెళ్ళడానికి. కాబట్టి దీన్ని డినై చేయలేమని చెప్పింది. దాని తర్వాత ఇంకొక ఆర్టికల్ వచ్చింది, ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 నోట్. ఆర్టికల్ 14 ఆర్టికల్ ఏం చెప్తుందంటే 14లో ఆర్బిటరీ డినైల్ బేస్డ్ ఆన్ జువెనైల్ రికార్డ్స్ వైలేట్స్ ఈక్వాలిటీ. 14 ఏం చెప్పింది? ఈక్వాలిటీ, సమానం అని చెప్తుంది చట్టం ముందు అందరూ. కానీ ఇక్కడ ఏమైపోయింది? అతనికి వైలేట్స్ ఈక్వాలిటీ, ఈ సమానత్వంగా ఉండేటువంటి హక్కుని ఉల్లంఘించినవే కదా. నీకు లేదంటే నువ్వు పాస్పోర్ట్ తీసుకుని వెళ్తున్నాడు ఒకడు, నీకు ఆపేస్తున్నాను నేను అంటే నీకుండే ఆర్టికల్ 14 ప్రకారం ఏం చెప్పింది రాజ్యాంగము? చట్టం ముందు అందరూ సమానమే. నీ సమానత్వాన్ని పోగొట్టినట్టే లేదరా? పోగొట్టాం కదా. ఎస్. కాబట్టి ఆర్టికల్ 14 కూడా ఇక్కడ మనం ఎక్స్పాండ్ చేసుకొని చదవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ఆర్టికల్స్ రాసేటప్పుడు ఎగ్జామినేషన్లో వాళ్ళు ఎంసీ కింద అడగచ్చు, మీరు ఎక్స్పాండ్ చేసి ఎలా రాసుకోవచ్చు చెప్పాను నేను. ఇలా మనం చదువుకుంటే ఎగ్జామినేషన్లో మనం మిగతా దాన్ని బాగా రాయొచ్చు. నెక్స్ట్ రైట్ టు బి ఫర్గాటన్, ఇది మన టైటిల్. మరి రైట్ టు బి ఫర్గాటన్. కాబట్టి యాజ్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ టు ప్రైవసీ, నీ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, దాంట్లో నువ్వు ప్రైవసీగా ముఖ్యంగా చెప్పాలంటే పుట్టస్వామి జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ చదువుకోవాలమ్మా మీరు ఇప్పుడు కూడా. ఒక మైల్ స్టోన్ లాగా ఉండేటువంటి హిస్టారికల్గా ఉండే జడ్జిమెంట్స్ పాలిటీలో వాళ్ళు ఎంసీక్యూలు అడుగుతాడు, ఏపీపీసీ కావచ్చు ఏదైనా సరే. అది రాజ్యాంగంలో ఎలాంటి వ్యాఖ్యానం ఇచ్చారో అడుగుతారు. ప్లస్ మన మెయిన్స్లో కూడా ఇన్కార్పొరేట్ చేయడం నేర్చుకోవాలి. కాబట్టి ఆల్రెడీ మీరు చదువుకుంటారు, దాని రోజు ఇప్పుడు టైం సారగలితే నేను వదిలేస్తాను. పుట్టస్వామి జడ్జిమెంట్ నోట్ చేసుకోండి. కాబట్టి పుట్టస్వామి జడ్జిమెంట్ దాంతో లింకప్ చేస్తే నీకు ఫండమెంటల్ రైట్ టు ప్రైవసీ. ప్రైవసీ అంటే ఏంటి? గోప్యత, రహస్యంగా ఉంచుకోవడం.
నువ్వు నేరస్తుడు అని చెప్పేసి నీ గోప్యత భంగం కలిగినట్టే కదా. ఎప్పుడు చేసిన దానికి అర్థమైంది. ఇప్పుడు నీకు ఇన్ని రకాలుగా యూపీఎస్సీలో ఏపీపీఎస్సీలో ఈ డేటాని మీరు లింకప్ చేసుకొని పాలిటీలో చదువుకోండి, మాస్టర్ దగ్గర నేర్చుకోండి, మళ్ళీ నేర్చుకోకపోతే మళ్ళీ మాట్లాడదాం. ఓకే, రైట్. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ మనకు కొన్ని సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, ఎగ్జామినేషన్లో బ్రీఫ్గా ఉంటుందని ఇక్కడ ఇచ్చాను నేను. నోట్ చేద్దాం. మీకు ఈజీగా ఈ బ్యాక్గ్రౌండ్లో సెక్షను కంటెంట్ ఇచ్చా. సెక్షన్ 19 ఏం చెప్తుందంటే, ఇప్పుడే చెప్పిన జేజే అంటే జువనైల్ జస్టిస్ 2000 ప్రకారం ఏం చెప్తుందంటే, జువనైల్ షల్ నాట్ సఫర్ డిస్క్వాలిఫికేషన్ అటాచింగ్ టు కన్విక్షన్. నేరము చేసేడనేటువంటి ఆరోపణ మీద అతను ఆ జువనైల్ బాల్యం తెలియ వయసు అతను ఎట్టి పరిస్థితుల్లో డిస్క్వాలిఫై కాకూడదు అని 2020లో వచ్చినటువంటి జేజే యాక్ట్, జువనైల్ జస్టిస్ యాక్ట్లో ఉండేటువంటి సెక్షన్ 19 చెప్తుంది. ఇది నోట్ చేసుకోండి. ఎన్నో సెక్షన్ అమ్మా? సెక్షన్ 19. యాక్ట్ పేరు ఏం చెప్పాను షార్ట్కట్లో? జేజే. జేజే ఎక్స్పాన్షన్ అంటే జువనైల్ జస్టిస్. నెక్స్ట్ మరి అదే దాంట్లో ఇక్కడ అటాచ్ చేసుకుంటే 2015 ఇయర్స్ తర్వాత వచ్చినటువంటి యాక్ట్ ఒకటి ఉంది, అది కూడా దాన్ని జేజే అంటున్నాం. ఈ దీంట్లో సెక్షన్ 24 అదేం చెప్తుందంటే, మ్యాండేట్స్ తప్పనిసరిగా డిస్ట్రక్షన్ ఆఫ్ జువనైల్ డెలిక్వెన్సీ రికార్డ్స్ రైట్ టు బి ఫర్గాటన్ బికమ్స్ అబ్సల్యూట్ ఇఫ్ బెనిఫిట్స్ ఎక్స్టెండెడ్. ఇది ఇంపార్టెంట్ మీకు దీని కంటిన్యూషన్. ఏం చెప్తా ఉంది? మ్యాండేట్స్ డిస్ట్రక్షన్ ఆఫ్ జువనైల్ డెలిక్వెన్సీ రికార్డ్స్. నువ్వు నేరం చేశాడని చెప్పిన రికార్డులో ఉంటాయి, అవన్నీ నాశనం చేసేయాలి, పాడు చేసేయాలి. ఎందుకంటే ఒకప్పుడు చేసావు తెలిసిన వయసులో, ఆ రికార్డులు అనేది నీకు స్టిగ్మాలా కాకూడదు నీ జీవితంలో. అర్థమైందమ్మా? ఇప్పుడు మీకు అంటే ఇన్ని రకాలుగా లింకప్ చేసి ఒక కరెంట్ అఫైర్స్ మనకు న్యూస్లో కనిపిస్తే ఎగ్జామినేషన్కి ఎలా ఇస్తాడో మనం ఎలా ప్రిపేర్ అర్థమైంది మీకు. కాబట్టి మనం ఊరికే బైహార్ట్ చేసే మెథడ్ కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం అంటే. 360 డిగ్రీలో అనలైటికల్ చేసుకుంటూ మీరు చెక్ చేసినప్పుడు ఏ ఎగ్జామ్లో ఎలాంటి దిశ రాయగలుగుతారు మీరు, ఇలా చదువుకోవాలి. ఓకేమ్మా? ఇక్కడ నోట్ చేసుకున్నారా? రైట్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నా. ఈ జువనైల్ రైట్ అనేటువంటిది అందువల్ల దాన్ని పేపర్ 2లో జస్టిస్లో జ్యుడిషియల్లో వాడాం. మరి ఇప్పుడు మన యూపీఎస్సీలో 11లో ఏపీపీఎస్లో వాడినప్పుడు చైల్డ్ రైట్స్, సోషల్ జస్టిస్, రీహాబిలిటేషన్ ప్రిన్సిపల్ ఉంటుందమ్మా. అంటే ఈ బాలులకి కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉంటాయి. అదేవిధంగా సామాజిక న్యాయమైన సోషల్ జస్టిస్ చదువుతున్నారు నేను సొసైటీలో, అక్కడ పనికొస్తుంది. ఎలా అంటే రీహాబిలిటేషన్ ప్రిన్సిపల్. రీహాబిలిటేషన్ అంటే ఏంటి? పునరావాసం. ఒక చోట నుంచి ఒక చోట తీసుకెళ్ళి వచ్చినట్టుగా ఒక బాల్యం ఒక నేరం చేశాడు, ఆ నేరం వాడు ఏదో ఒకటి చూపించాలి కదా నువ్వు. వాడు ఎందుకు చేశాడు? నేరం నాది కాదు మిలాడ్ ఆకలి అనేసి ఒక సినిమా టైటిల్ వచ్చింది పాత రోజుల్లో మేము చిన్నప్పుడు. ఆకలి తింటే నువ్వు చేస్తావా? కాదు, సినిమా టైటిల్ పెట్టాడు. అలాగనే బాలు చేసిన దానికి ఏదో రకమైనటువంటి కారణం ఉంది తెలిసిన తనతో. సో కాబట్టి రీహాబిలిటేషన్ ప్రిన్సిపల్ ఒకటి ఉంది. ఏంటంటే ఆబ్జెక్టివ్ ఈజ్ ఇంటిగ్రేషన్ వితౌట్ స్టిగ్మా. స్టిగ్మా అంటే మచ్చ. ఎలా ఉండాలి ఈ రీహాబిలిటేషన్ ప్రిన్సిపల్? నీకు మచ్చేసిన దొంగతనం చేశాడనో పలా నేరం చేశాడో ముద్రేయకూడదు వాడిని. కాబట్టి వాడిని రీహాబిలిటేట్ చేయాలి, రీఇంటిగ్రేట్ కలుపుకోవాలి సమాజం. నువ్వు ఊరికెత్తి దూరంగా పడేయడం కాదు, తప్పు చేసుకుని క్షమించి హక్కును చేసుకుని ఇంక్లూడ్ చేసుకోవాలి దాన్ని, అంతేనా కదా? సో ఇది మన చట్టంలో చెప్తుంది అనమాట. కాబట్టి రీహాబిలిటేషన్ ప్రిన్సిపల్ ఉంది. అలాగే ఎంప్లాయ్మెంట్ రిలవెన్స్. మీరందరూ కూడా ఉద్యోగార్థులు, మీరంతా నేరాలు చేస్తారని చెప్పడంలా, మీకు తెలిసిన వాళ్ళు చెప్పడం చెప్తున్నా. యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, మీరు అలాగనే వాళ్ళు కూడా నేరాలు చేసి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఏంటంటే, ఇంతకుముందు అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ 24లో ఉంది. జువనైల్ కన్విక్షన్ కెనాట్ బి డిస్క్వాలిఫై ఫర్ ఎంప్లాయ్మెంట్. బాల్యంలో చేసినటువంటి నేరాలుంటే అది ఎంప్లాయ్మెంట్కి, ఉద్యోగాలకి నిన్ను డిస్క్వాలిఫై చేయలేదు, అయోగ్యుడిగా మార్చలేదని చెప్పింది. ఇది కూడా అలహాబాద్ కోర్టు ఇచ్చినది. కాబట్టి ఎంత కీలకమైన తీర్పు అర్థమైంది మీకు. జనరల్ నాలెడ్జ్ కూడా వస్తుంది ఎగ్జామ్స్కే కాకుండా. అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 2024లో బాల్యంలో జువనైల్లో చేసినటువంటి నేరం ఏమవుతుందో అది నిన్ను ఎంప్లాయ్మెంట్కి, ఉద్యోగానికి అనర్హుడిగా మార్చలేదని స్పష్టమైన తీర్పు ఇంతకుముందు వచ్చింది. కంటిన్యూషన్ కింద ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సో అలాగనే ప్రైవసీ రైట్స్, ఫోర్స్డ్ డిస్క్లోజర్ ఆఫ్ జువనైల్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ వైలేట్స్ ఆర్టికల్ 21. ఇప్పుడే మాట్లాడాం. ఆర్టికల్ 21 అంటే రైట్ టు లైఫ్, రైట్ టు చదవబాకండి, ఇన్ని యాంగిల్ చదువుకోవాల్సి వస్తుంది మనం. కాబట్టి ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే,
నీకు రైట్ టు లైఫ్ ఎన్ని యాంగిల్ చెప్పింది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఫోర్స్డ్ డిస్క్లోజర్ ఆఫ్ జూనైల్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. ఈ చిన్నప్పుడు చేసినటువంటి నేరాలు తీసుకెళ్ళి బయటికి వెళ్తే వాడికి డిస్క్లోజ్ అయినప్పుడు వాడు రైట్ టు ప్రైవసీ ఉందా లేదా, డిగ్నిఫైడ్గా జీవించే హక్కు ఉందా లేదా, హక్కుకు భంగం కలిగింది కదా. కాబట్టి ఇలా వెళ్ళారు కోర్టుకి లాయర్, అర్థమైంది కదా. నెక్స్ట్ అలాగనే ఇప్పుడు మనం చెప్పినట్టుగా చైల్డ్ రైట్స్మే కాకుండా పొటెన్షియల్ ఫర్ యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ క్వశ్చన్ టైప్స్లో చూస్తే ప్రిలిమ్స్ ఎలా వస్తుంది, మెయిన్స్ కురికి శాంపిల్ కోసమో ఎలా చదువుకోవాలో నేను ఇస్తున్నా. ప్రిలిమ్స్లో చూస్తే ఈ ప్రొవిజన్ నెంబర్స్ సెక్షన్ 19 ఏంటి, సెక్షన్ 24 ఏంటి, జేజాక్ చెప్పిన 2000 ఏంటి, 2015 ఏంటి, ఆ సెక్షన్స్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎగ్జామినేషన్ ఇస్తాడు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఏంటి, దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, ఆర్టికల్ 21, 14 ఇప్పుడే మాట్లాడాం కదా ఫస్ట్ స్లైడ్లో. కాబట్టి ఆర్టికల్ 24 ఏం చెప్పి 21 ఏం చెప్పింది, ఆర్టికల్ 14 ఏం చెప్పింది, దాని ప్రకారం చూసినప్పుడు ఈ సెక్షన్స్ ఏంటి, ఇలాంటి ఆబ్జెక్టివ్ టైప్లో అది ఏపీపీఎస్సీ కావచ్చు యూపీఎస్సీ కావచ్చు ఇస్తారు. సో ఇప్పుడు చదువుకోవడం ఈజీ కదా మీకు, ఇలా గుర్తుపెట్టుకోండి. ఎంసీక్యూ రాయండి. సెక్షన్ 19, సెక్షన్ 24 రెండు జేజాక్లే, ఏది 2000లో ఉంది ఏది 2010 గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా రాసుకోండి. మెటీరియల్ ఇస్తాను మీకు నేను. దాని తర్వాత ఆర్టికల్ 21 అని చెప్పింది, 14 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ప్రిలిమ్స్లో మీకు ప్రొవిజన్స్ వస్తాయి. అలాగే ఏపీపీఎస్సీ వాళ్ళకి మీకు చెప్పాను కదమ్మా, మీకు వచ్చే కాళ్ళకి కూడా మీకు కూడా ఎంసీ కింద వస్తాయి. మరి మెయిన్స్లో ఎలా వస్తుందంటే డైరెక్ట్గా మనం చూస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ డిస్కస్ హౌ ద రైట్ టు బి ఫర్గాటన్ ఫర్ జూనైల్స్ అలైన్స్ విత్ ద రీహాబిలిటేటివ్ జస్టిస్ అండర్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21తో చెప్పాలంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ రైట్ టు బి ఫర్గాటన్ ఫర్ జూనైల్స్, ఇప్పుడు అలహాబాద్ ఇచ్చినటువంటి తీర్పు ఏంటి, రైట్ టు బి ఫర్గాటన్ అంటే బాల్యంలో చేసినటువంటి నేరం ఏమవుతుందో ఆ బాల్యంలో చేసినటువంటి నేరాన్ని దాన్ని మర్చిపోవాలి, దాన్ని గుర్తుంచుకొని మళ్ళీ కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు, తప్పు చేయడం అనేదాన్ని క్షమించాలి బాల్యంలో చేసిన బాల నేరస్తుంది. కాబట్టి ఈ యొక్క రైట్ అనేటువంటిది ఏ రకంగా ఈ రీహాబిలిటేటివ్ జస్టిస్ అండర్ ఆర్టికల్ 21, మన రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో పాలిటీలో మీరు ఆర్టికల్ 21 చదివారు, దీనికి ఏ రకంగా అలైన్ అవుతుంది అని అడిగాడు. సో మనకు తెలిసిందనుకోండి రాస్తూ దాని కింద మీరు ఇన్కార్పొరేట్ చేస్తే ఎక్సలెంట్ ఆన్సర్ కరెంట్ అఫైర్స్తో మంచి మార్కులు తెచ్చుకోవడం ఉంటుంది. నెక్స్ట్ ఇదే విధంగా మెయిన్స్లో ఏమడగచ్చు అంటే అనలైజ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ పాస్పోర్ట్ డినైల్ అండ్ జువెనైల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ అడిగాడు. మనం చదువుకోలేదనుకోండి కరెంట్ అఫైర్స్ తెలియదు మీకు ఆన్సర్, ఇప్పుడు తెలిసిపోయింది మీకు ఏ విధంగా ఈ పాస్పోర్ట్ డినైల్ అంటే పాస్పోర్ట్ని తిరస్కరించారు వాళ్ళు, అలాగనే జువెనైల్ జస్టిస్ ప్రిన్సిపల్ ఉన్నాయి, దీనికి ఉండేటువంటి ఘర్షణ ఏంటి రైట్ కదా. ఇప్పుడు మనం తెలిసిపోయింది కదా, పాస్పోర్ట్లో వాళ్ళు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, దాని ప్రకారం వీళ్ళు డినై చేశారు, పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు ఇవ్వమన్నారు క్రిమినల్ రికార్డు. ఇక్కడేముంది ఇప్పుడు మాట్లాడేటువంటి జోనల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, పలానా సెక్షన్ ప్రకారం ఈ యాక్ట్ ప్రకారం తెలుసు ఆర్టికల్స్. కాబట్టి వాటికి ఉండేటువంటి ఘర్షణ అంటే అనలైజ్ చేస్తూ రాయాలి మనకి ఎగ్జామినేషన్లో. సో ఈ విధంగా ఇవి చూడడానికి టఫ్ అనిపిస్తాయి వాస్తవం ఎగ్జామినేషన్లో. స్టూడెంట్ కానీ కరెక్ట్గా త్వరో ఐడియాతో ఉండి కరెంట్ అఫైర్స్ సంబంధించిన నోట్స్ కానీ తయారు చేసుకొని ముందుగానే ఒక ఐడియా పెట్టుకుంటే ఈజీగా రాయడానికి అవకాశం ఉందని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. నెక్స్ట్ సో అలాగనే మనం చూసినప్పుడు ఎస్ఏకి వస్తే చైల్డ్ రైట్స్ రీహాబిలిటేషన్ వర్సెస్ అకౌంటబిలిటీ డిజిటల్ ప్రైవసీ రైట్స్. ఇక్కడ ఎస్ఏకి అడగచ్చు చైల్డ్ రైట్స్ బాలల హక్కులు ఏంటి, రీహాబిలిటేషన్ పునరావాసం ఏంటి ఇది నేరం చేస్తే, అదే సమయంలో అకౌంటబిలిటీ బాధ్యత అయితేమో డిజిటల్ ప్రైవసీ, ఈ రెండు కాంట్రడిక్షన్ కాకూడదు కదా, దీనికి మీరు రాయగలుగుతారు. అంటే ఒక ఎస్ఏకి కావాల్సిన మెటీరియల్ని మనం ఇంతకుముందు తయారు చేసిన వాటికి యాడ్ చేసుకోవడం నేర్చుకోండి క్వాలిటీలో. అంటే మనం వీ షుడ్ బి వెరీ ప్రిపేర్డ్. మనం ఎంత తయారుగా ఉండాలంటే అర్థమైంది మీకు ఎగ్జామినేషన్లో. పీవేకి అనాలిసిస్ చేసుకొని ఎలాంటి క్వశ్చన్స్ వాడిస్తున్నాడో ఏ రకంగా రావడం అనాలిసిస్ చేసుకొని ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటే ఏ పేపర్కు టఫ్గా లేదు, మీకు ఈజీగా అర్థమైంది. ఇలా చేసుకుంటే రెడీమేడ్ మెటీరియల్ అప్డేటెడ్ మెటీరియల్ మీ చేతిలో ఉంటుంది. నువ్వు ఢిల్లీలో కోచింగ్ తీసుకో, తిరుపతిలో తీసుకో, ఎక్కడైనా ఇదే కోచింగ్ ఇదే మెటీరియల్ రైట్. సో ఇక్కడ వరకు మీకు అలహాబాద్ హైకోర్టు కూడా ఇచ్చాను, హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి చారిత్రాత్మకంగా తీర్పిచ్చినటువంటి అలహాబాద్ హైకోర్టుని మనం చూడడం జరిగింది రైట్. ఇప్పుడే చెప్పినట్టుగా ఈరోజు చాలా ఉన్నాయి కరెంట్ అఫైర్స్, దాంట్లో ఇంకొక ముఖ్యమైన అంశము ఈరోజు చూస్తున్నాం. ఆ అంశం ఏంటంటే రావి బియాస్ అండ్ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్స్ ఇండియా ఎక్స్టెండ్స్ టెన్యూర్. మీకు తెలుసు రావి బియాస్ అట్లైజ్ అని చెప్పుకుంటూ చదువుతుంటారు, చైనా పని కలిపేసుకుంటారు. దానికి అదేవిధంగా ట్రిబ్యునల్ ఉంది, కృష్ణా వాటర్ సంబంధించిన ట్రిబ్యునల్ మన ఆంధ్రప్రదేశ్లో మనకు ఉంది. ఈ రెండింటి గురించినటువంటి ఈరోజు ఒక హిస్టారికల్ సంబంధించినటువంటి ట్రిబ్యునల్ దాని గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎగ్జామినేషన్ ఎస్పెషల్లీ ఏపీపీఎస్సీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. యూపీఎస్సీ కాదని కాదు,
అది కూడా అక్కడ ఉంది కాబట్టి ఏపీపీఎస్సీ రాసే స్టూడెంట్స్ చాలా మీకు ఇంపార్టెంట్, ఎందుకంటే కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ని ఎక్స్టెండ్ చేశారు కాబట్టి. సో కాబట్టి ట్రిబ్యునల్ అంటే ఇవన్నీ మీరు చదువుకుంటారు, అవన్నీ మాట్లాడదాం, ఎందుకంటే కరెంట్ అఫేర్స్ చదవడానికి టైం ఉండదు కాబట్టి. రైట్, ఇక్కడ ఇక మనం చూస్తే జూన్ 2026లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండెడ్ ద టెన్యూర్ ఆఫ్ 2 కీ వాటర్ డిస్ప్యూట్ బాడీస్. ఎప్పుడు గొడవలే ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి. దేని గురించి వస్తాయి మనకు బార్డర్ ఇష్యూస్. ఏం బార్డర్? ల్యాండ్ బార్డర్ కావచ్చు, వాటర్ బార్డర్ కావచ్చు. ల్యాండ్ బార్డర్కి ఎప్పుడు గొడవలు పెద్దగా ఉండవు, వాటర్ బార్డర్ నుంచి వస్తాయి. ఎందుకంటే వాటర్ అనేది ఇప్పుడు ల్యాండ్ కరెక్ట్గా ఉంది నీకు, ఆల్మోస్ట్ ఏది మారుతూ ఉంది, వాటర్ కాడ వచ్చి ఎక్కడో పుడుతుంది, ఆరిజిన్ ఎక్కడికో ప్రవహిస్తుంటుంది. ప్రతి ఒక్కడికి వాటర్ కావాలి, అక్కడే ప్రజలకు వాటర్ కావాలి, అందించకపోతే ఓట్లు పడవు. కాబట్టి వీళ్ళకి ఉండే ప్రజల మీదకు ఉండే ఇంట్రెస్ట్ కంటే కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్తో ఆడుతారు గేమ్స్ మనం చూస్తున్నాం. ఏ రాష్ట్రం గురించి నేను ప్రస్తావించక్కర్లా, ప్రతి రాష్ట్రంలో నది ఒక చోట పుడుతుంది, కొన్ని నదులు రాష్ట్రాలు కూడా ప్రవహిస్తుంది, ఎక్కడో పోయి కలుస్తుంది. అప్పుడు పైనుంచేటువంటి నీళ్లు ఆపేస్తే డ్యాముల రూపంలో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇంతకుముందు సెషన్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు మనము అలాంటి టైమ్స్ని దీనికి లింకప్ చేస్తూ ఎగ్జామినేషన్ ఎలా రాయాలో చూస్తున్నాం. సో మనకి ఇక్కడ ఈ రావి బియాస్ వాటర్ ట్రిబ్యునల్ ఉంటుంది, అలాగనే కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ ఆల్రెడీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఏదైనా వివాదం వస్తే, డిస్ప్యూట్ వస్తే పరిష్కరించడానికే ఉండేటువంటి ఒక కోర్టు లాంటివే ట్రిబ్యునల్స్. ఈ ట్రిబ్యునల్ యొక్క కాల పరిమితిని 1 year ఎక్స్టెండ్ చేశాడు. ఇది ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకోండి. ఎంత ఎక్స్టెండ్ చేశారమ్మా? 1 year. ఏ నదులకు సంబంధించి? ఫస్ట్ ట్రిబ్యునల్ ఏంటి? రావి అండ్ బియాస్. ఇంకోటి ఏంటి ఎక్స్టెండ్ చేసింది? కృష్ణా వాటర్. ఎగ్జామినేషన్ మీకు అడుగుతాడు కరెంట్ అఫైర్స్లో, ఏ నదుల గురించి ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఆ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ ఏమవుతున్నాయో వాటి కాల పరిమితిని టెన్యూర్ని 1 year పాటు పొడిగించిందని అడగచ్చు. అర్థమైనా? అప్పుడు వాడు ఏబిసిడీని బట్టి పడేస్తాడు. మనకు ఐడియా ఉంది కాబట్టి డిస్కస్ చేసాం కాబట్టి ఈ రెండే, దాంట్లో ఏలో ఉండొచ్చు, బీలో ఉండొచ్చు, ఎక్కడ ఉంటే మనకేంటి ఈ 2 గుర్తుపెట్టుకోండి. అలాగే ఎంతకాలం పొడిగించారు? ఓన్లీ 1 year. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, మరి ఇలా చూసినప్పుడు ఇవి రిజాల్వింగ్ లాంగ్ పెండింగ్ ఇంటర్ స్టేట్ వాటర్ షేరింగ్ ఇష్యూస్. చాలా కాలం నుంచి లాంగ్ టర్మ్ అనమాట ఈ పెండింగ్ ఉన్నాయి ఇంటర్ స్టేట్ వాటర్ షేరింగ్ ఇష్యూస్. నీకెంత, నాకెంత, పైన ఉండేటువంటి స్టేట్ ఎంత, కింద ఉండేటువంటి స్టేట్ ఎంత, ఎంతో పంచుకోవాలంటే ఉంటాయి. ఇవి చాలా కాలం నుంచి పెండింగ్ ఉంటే తీర్పు ఇవ్వడానికి పెట్టిన ట్రిబ్యునల్స్ అయిపోతానే ఉన్నాయి. ట్రిబ్యునల్ పొడిగిస్తానన్నా ఏది తేలడం, అది విషయం. కాన్సెప్ట్ అర్థమైంది మీకు? ఏ తేలవు, సులభంగా తేలేటి కాదు విషయాలు ఇండియాలో. కాబట్టి అలా పొడిగిస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక ఈ పెండింగ్ ఉండేదానికి 1 year ఇస్తాం, మాకు పరిష్కరిస్తాం. ఇన్నేళ్ళు చేయలేదు ఇప్పుడు చేస్తారని అనబాకండి, మనం విమర్శించకూడదు. ఎగ్జామినేషన్లో పాజిటివ్గా రాయాలి, ఓకేనా? సో కాబట్టి ఇన్నేళ్ళు కానీ ఇప్పుడు రాస్తారా ఇలా రాయబాకండి, కామెంట్స్ పాజిటివ్గానే అవుతుందని అనుకోవాలి మనం, పాజిటివ్గా. సో కాబట్టి ఈ 1 year మళ్ళీ పొడిగిస్తే మేము వివాదాలు పరిష్కరిస్తామని అడిగారు కాబట్టి ఇది జరిగేది. ఇక్కడ ఈ ట్రిబ్యునల్స్ అనేటువంటివి ఎలా పనిచేస్తాయంటే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 నోట్ చేసుకోండి. ట్రిబ్యునల్స్ దేని కింద పనిచేస్తున్నాయి? 1956లో వచ్చినటువంటి ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్, అంతర్రాష్ట్రాల జల వివాద చట్టం. తెలుగులో చెప్పాలంటే అంతర రాష్ట్రాలు, ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి ఇంటర్ స్టేట్ అంటున్నా. ఏంటిది? రివర్ వాటర్, నదీ జలాల డిస్ప్యూట్స్ వివాద పరిష్కార చట్టం. అది 1956లో వచ్చింది. అర్థమైందా ఇప్పుడు మీకు? 1956లో 1956లో ఇంటర్ స్టేట్ అంతర్రాష్ట్రాలు అంటే ఒక రాష్ట్రానికి రివర్ వాటర్, నదీ జలాలు, రకరకాల జలాలు, నదీ జలాలకు సంబంధించినటువంటి డిస్ప్యూట్స్, తగాదాలు వస్తే, వివాదాలు వస్తే దాన్ని పరిష్కరించే చట్టం పేరే 1956 చట్టం. ఆ చట్టం పేరు రాసుకోండి, ఎగ్జామినేషన్ ఎంసీక్యూవి. ఏ చట్ట ప్రకారంగా ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి, ఏ చట్టం తెలిసింది మీకు. ఇప్పుడు ఏ దగ్గర ధరించాడు, ఇచ్చాడు, అర్థమైపోయి మీకు. సో ఆ విధంగా ఇది ఒక లీగల్ మెకానిజం ఇచ్చింది. దేనికి? అడ్జుడికేటింగ్ డిస్ప్యూట్స్ ఇన్వాల్వింగ్ రివర్స్ షేర్డ్ బై మల్టిపుల్ స్టేట్స్. ఒక రాష్ట్రం కాకుండా అనేక రాష్ట్రాలు అనేటువంటివి ఈ విధంగా దాన్ని నదులు వాటర్ని పంచుకునేటప్పుడు వాటికి సంబంధించినటువంటి గొడవలు వచ్చినాయి. చట్టబద్ధత లేకుండా చెప్తే వింటావా? వినవు కదా మాట, మనం వింటామా? వినవు. అవి కూడా వినవు రాష్ట్రాలు. కాబట్టి దానికి చట్టబద్ధత కావాలి. దానికోసం 1956లో వచ్చినటువంటి ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ అంటాము. దీని ఆధారంగా ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి. ఆ ట్రిబ్యునల్స్లో ఇప్పుడు 2 ట్రిబ్యునల్స్ టైంని పొడిగించారు. ఇది కాన్సెప్ట్, అర్థమైందమ్మా? కాబట్టి చట్టబద్ధత ఉంది, లీగల్ స్టేటస్ ఉంది దానికి. చట్టబద్ధత లేకపోతే ఎవరి తీర్పు ఎవరు వినం. ఆ తీర్పు ఆధారంగా ఇవ్వాలంటే మాకు ఇంకా టైం కావాలి, పరిష్కరించలేకపోతున్నాం అంటే ఇచ్చారు. ఇక్కడ మీకు ఐడియా కోసము ఇక్కడ చూడండి ఒకసారి.
ఇవన్నీ డిస్ప్యూట్స్ ఉండే గొడవలే. ఇక్కడ చూడండి, ఇప్పుడు మాట్లాడేది రావి బియాస్, నర్మదా రివర్ కాడ ఉంది. అదేవిధంగా మనం చూస్తుంటే ఈ మహాదేవ్ మాయ్ అంటున్నాం, గోవా కానీ కర్ణాటక, మహారాష్ట్ర, నర్మదారు ఎంపీ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, రావి బేస్ పంజాబ్కి, హర్యానాకి, రాజస్థాన్కి గొడవ ఉంది. కృష్ణా వాటర్కి వచ్చిన మహారాష్ట్రకి, ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి ఈ గొడవ ఉంది. పెరియార్ రివర్ వచ్చి తమిళనాడుకి, కేరళ గొడవ ఉంది. గోదావరి రివర్ వచ్చే మహారాష్ట్రకి, ఏపీకి గొడవ ఉంది. అలాగని చెప్పాలంటే ఈ వామసద్ అంటే ఏపీకి, ఒడిశాకి, అంటే ఈ విధంగా గొడవలు అనేటువంటి సహజంగా ఉంటాయి. ఇప్పుడే చెప్పినట్టుగా దేని గొడవలు ఉన్నాయి? వాటర్ గురించి. వాటర్ లేకపోతే పంటలు ఎండిపోతాయి, గొంతులు ఎండిపోతాయి. వాటర్ లేకపోతే, డ్రింకింగ్ వాటర్ లేకపోతే ఏం చేస్తాం? పంటలు ఎండిపోతే ఏం చేస్తాం రైతు లేకపోతే? అందువల్ల పైనుండే రాష్ట్రాలు డ్యాములు కట్టేస్తే కిందకు వాటర్ రానిరు కాబట్టి అప్పుడు కింద ఉండే వాళ్ళు గొడవలు చేస్తారు. రాజకీయంగా అనిశ్చిత ఏర్పడుతుంది, పొలిటికల్ ఏర్పడుతుంది. అంటే పొలిటికల్ దాన్ని కూడా ఇది రాసేదమ్మా, ఇంటర్ స్టేట్ రిలేషన్స్లో ఉన్నాయి కదా, మీకు సర్కార్ కమిషన్ అని చదివారు కదా, అక్కడ మీరు లేటెస్ట్ ఇష్యూ ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కాకుండా మెయిన్ క్వశ్చన్స్ ఎలా చేసుకో అర్థమైంది కరెంట్ అఫైర్స్. రైట్, మరి నెక్స్ట్ స్టేట్కి వెళ్తున్నాం. ఈ రావి బియాస్ సంబంధించి ఇంకొక మనం చూసినట్లయితే ఈ ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పడిందంటే 1986 నోట్ చేసుకోండి. ఇప్పుడు 2 ట్రిబ్యునల్స్ మాట్లాడాం. ఒక ట్రిబ్యునల్ పేరేంపమ్మా? రావి అండ్ బియాస్. రెండో ట్రిబ్యునల్ అంటే కృష్ణ. కాబట్టి 2 పేరాల్లో 2 రకాలు వివరించాను మీకు. నేను పూర్తి మెటీరియల్ ఇస్తున్నాను దీంట్లో కరెంట్ అఫైర్స్ అయినప్పటికీ. ఈ రావి బియాస్ ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పడిందంటే 1986లో ఏర్పడింది. దేనికోసం ఏర్పడింది? అడ్రసెస్ అలాకేషన్ ఇష్యూస్ అమాంగ్ పంజాబ్, హర్యానా అండ్ రాజస్థాన్. ఏ రాష్ట్రాల మధ్య? పంజాబ్, హర్యానా అండ్ రాజస్థాన్ రాసుకోండి. రావి అండ్ బియాస్ ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పడింది? 1986లో. ఏ రాష్ట్రాల మధ్య ఇవ్వడానికి? పంజాబ్కి, హర్యానాకి, రాజస్థాన్కి. అంటే ఆ మూడింటి మధ్య గొడవలు వస్తాయి, ఆ వాటర్ వెళ్తుంది కాబట్టి. కాబట్టి తెలియాలి మీకు. కాబట్టి మీరు గబక్కని స్టేట్స్ తెలియదు అనుకోండి, తప్పు పెడతారు. అందుకోసం ఎగ్జామినేషన్ తెలుసుకుంటే ఈజీగా పెట్టేయచ్చు. పంజాబ్, హర్యానా అండ్ రాజస్థాన్ మధ్య చేసినాయి. మరి దేనికి సంబంధించింది ఇంకా ఉంటాయంటే లింక్ చెప్పాలంటే సట్లెజ్ యమునా లింక్, SYL అనే పేరు తినుంటారు. కెనాల్ డిస్ప్యూట్ విన్నారు కదా, వినుంటారు. SYL అంటాం, సట్లెజ్ యమునా లింక్. అంటే సట్లెజ్ యమునని లింక్ కెనాల్, అంటే దాన్ని కలిపేటువంటి నది అనమాట. SYL కెనాల్ అంటాం. సో దానికి సంబంధించి దీన్ని మనం కలుపుకోవచ్చు ఇష్యూని. ఎగ్జామినేషన్లో మరి రాసేటప్పుడు అంతర్రాష్ట్ర జల వివాదాలు, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ని రాస్తూ ఆ యాక్ట్ రాస్తూ ఆ యాక్ట్ కింద ఈ 2 ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఆ 2 ట్రిబ్యునల్స్ చాలా ఉన్నాయి. ఈ 2 ట్రిబ్యునల్స్ సంబంధించి టెన్యూర్ని, కాల పరిమితిని ఇంకొక సంవత్సరం పాటు గవర్నమెంట్ పొడిగించింది. కాబట్టి ఎగ్జామినేషన్ MCQ రాస్తూ అట్లా రాస్తారు. అలా కాకుండా SIL రాయాల్సి వచ్చినప్పుడు ఈ కలుపుకుంటారన్నమాట. ఫలానా యాక్ట్ ప్రకారంగా ట్రిబ్యునల్స్ ఏర్పడి ఉన్నాయి. అనేక రాష్ట్రాలకు ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన టేబుల్ ఇచ్చినా, మ్యాప్ ఇచ్చినా రఫ్ గీసేయండి, ఇస్తూ ఇవి రాయండి. సట్లెజ్ యమునా లింక్, SYL అంటాము. ఇది చాలా రోజుల నుంచి డిస్ప్యూట్గా నలుగుతుంది. సో అలాంటి వాటికి రావి అండ్ బియాస్ ట్రిబ్యునల్ అనేది పరిష్కరించి చూస్తుంది. ఓకే, నెక్స్ట్ మరి ఇంకొకటి ఉంది. మీరు ఏపీపీఎస్సీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. ఏపీపీఎస్సీ 2 చదవాల్సిందే మీరు. ఏపీపీఎస్సీ చదివే వాళ్ళు ఖచ్చితంగా మీకు మన రాష్ట్రానికి సంబంధించి వివాదం ఉంది కాబట్టి కృష్ణా సంబంధించినటువంటి ట్రిబ్యునల్ చూడాలి. ఎప్పుడు ఏర్పడింది? ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2004లో ఏర్పడింది. ఎప్పుడమ్మా ఏర్పడింది? 2004. తెలంగాణ బైఫర్కేషన్ జరిగిపోయింది, గుర్తుంది కదా, ఇయర్ మీకు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత 10 years తర్వాత. కాబట్టి దాని ముందు 10 ఏళ్ళు మనకు కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పడిపోయినది. ఎప్పుడు ఏర్పడింది? 2004లో ఏర్పడింది. ఇట్ హ్యాండిల్స్ వాటర్ షేరింగ్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ కొత్తగా ఏర్పడిన తెలంగాణ విత్ ఇంక్రీజింగ్ కాంప్లెక్సిటీ ఆఫ్టర్ తెలంగాణస్ ఫార్మేషన్ 2014. అంటే 10 ఏళ్ళ తర్వాత ట్రిబ్యునల్ ఏర్పడింది. ఇప్పుడు 2014లో. తెలంగాణ ఇప్పుడు విడిపోయింది 4 నుంచి 14, 10 years పట్టింది. ఇప్పుడు ఇంకా కాంప్లికేట్ అయింది. అప్పుడు దేని పెట్టారు ట్రిబ్యునల్ని? ఏపీకి, కర్ణాటక, మహారాష్ట్ర సంబంధించి ఈ కృష్ణా వాటర్ ఎలా పంచుకోవాలి ఇంకా జరుగుతున్నది గొడవ. ఈ మధ్యలో ఇప్పుడు మనకి ఇంకా కాంప్లెక్స్ అయిపోయింది. ఎందువల్ల కాంప్లెక్స్ అయిపోయింది? తెలంగాణ ఏర్పడిపోయింది మధ్యలో. కాబట్టి 4లో ఏర్పడింది ట్రిబ్యునల్ గొడవలకు అనుకుంటే 3 రాష్ట్రాలు ఉంటే 4వ రాష్ట్రం కూడా ఏర్పడిపోయింది తెలంగాణ. ఇప్పుడు ఇంకొంచెం కాంప్లెక్స్ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఆ ట్రిబ్యునల్ యొక్క సిగ్నిఫికెన్స్ అర్థమైంది మీకు. ఎందుకు ట్రిబ్యునల్ ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి, ఏ చట్టం ప్రకారం ఏర్పడ్డాయి,
ఎలా ఉన్నాయి ఈ రోజు కూడా నలుగుతూ ఉన్నాయి, ఎందుకు కాలం పొడిగా అర్థమైంది కాన్సెప్ట్ మీకు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎక్స్టెన్షన్ రిఫ్లెక్ట్స్ అంటే సార్ ఇప్పుడు ఎందుకు టైం ఇచ్చారు సార్ ఎక్స్టెన్షన్ అంటే ఇది ఏం తెలియజేస్తుంది, గవర్నమెంట్ ఎంఫసిస్ ఆన్ రిజాల్వింగ్ డిస్ప్యూట్స్ త్రూ ఇన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ రాదర్ దాన్ పొలిటికల్ నెగోషియేషన్. పొలిటికల్ నెగోషియేషన్ ఏంటి, అన్ని రాజకీయ పార్టీలు అన్ని పొలిటికల్ పార్టీలు కూర్చొని సాల్వ్ చేయడం. అలా కాకుండా ఈ ట్రిబ్యునల్ని పొడిగించడం అనేది ఏమి తెలియజేస్తుంది, ఎగ్జామ్ అడగచ్చు ఎంసీక్యూలు మిమ్మల్ని కాన్సెప్ట్ ఇస్తూ పోతున్నా క్లియర్గా ఏం తెలియజేస్తుంటే పొలిటికల్ మెకానిజం కూర్చొని మాట్లాడచ్చు మనం. అలా కాకుండా ఈ పొడిగించడం అంటే మేము ఆ రోజుకి కట్టుబడినాం, ఈ రోజుకి కట్టుబడినాం, ఈ రాష్ట్రాల మధ్య వచ్చిన గొడవని చట్టపరంగా పరిష్కరించుకోవాలి, దేర్ షుడ్ బి లీగల్ ఫ్రేమ్వర్క్, చట్ట పరిధిలో మాత్రమే ఏ యాక్ట్ అయితే మాట్లాడామో 1950 యాక్ట్, ఏ యాక్ట్ ప్రకారంగా ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయో దాన్ని పొడిగించడం అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో చట్ట పరిధిలో మాత్రమే ఇన్స్టిట్యూషనల్గా ఒక సంస్థాగతంగా పరిష్కరించుకోవాలి సమస్యల్ని, కొట్టుకోవడం కాదు, తన్నులాడుకోవడం కాదు, తగులాడుకోవడం కాదని ఇది గవర్నమెంట్కి ఉండేటువంటి ఒక ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఇంతకుముందే చెప్పినట్టుగా మనకి ఏ పొలిటికల్ పార్టీతో ఉండదు ఇక్కడ క్లాసుల్లో, కానీ మరి ఎగ్జామినేషన్లో రాయాల్సినటువంటి విధానం చెప్తున్నాను, గవర్నమెంట్కి ఉండేటువంటి ఒక ప్రాధాన్యతను ఏ విధంగా తగువులను పొలిటికల్ రీజన్స్తో కాకుండా, పొలిటికల్ నెగోషియేషన్తో కాకుండా, రాజకీయ సంప్రదింపులతో కాకుండా ఒక లీగల్ ఫ్రేమ్వర్క్తో చట్టబద్ధంగా పరిష్కరించే దాన్ని ఇప్పుడు పొడిగించినటువంటి దాన్ని తెలియజేస్తూ రాస్తారు ఎగ్జామినేషన్లో. ఇప్పుడు ఆప్షన్స్ పెడతాడు, ఈ దేనిని రాయొచ్చు కదా, ఎంత కాంప్లికేట్ ఇచ్చా రాయొచ్చు. నెక్స్ట్ ఈ ట్రిబ్యునల్స్ అనేటువంటివి ప్లే ఎ వైటల్ రోల్ ఇన్ ప్రమోటింగ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఈ దేనికి ఉపయోగపడతాయని అడగచ్చు ఎగ్జామినేషన్లో. ఈ ట్రిబ్యునల్స్ అనేటువంటి దేనికి ఉపయోగపడతాయి అంటే కీలకమైన పాత్ర వహిస్తాయి. ఎక్కడ, కోఆపరేటివ్ ఫెడరలిజం. ఫెడరలిజం అంటే మీకు తెలుసు, పాలిటిక్స్ చదువుతున్నారు. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సహకార సమాఖ్యలు, ఇవన్నీ ఒకరితో ఒకరు సహకరించుకోవాలి. నేను ఎలా అంటే వీడియో జరుగుతుంది చదువుంటారు పాలిటీలో మీరు క్లియర్గా. కాబట్టి కోఆపరేటివ్ ఫెడరలిజంకి అలాగే ఎన్ష్యూరింగ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, ఈ నదీలు అనేటువంటి ఏమవుతున్నాయో ఈ రిసోర్సెస్ వాటర్ని అందరికీ సమానంగా అందరికీ సమన్వయము ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ పంపిణీ చేయాలి అనే దాంతో కీలకమైన పాత్ర. అలాగనే సపోర్టింగ్ అగ్రికల్చర్, నీ వ్యవసాయానికి వాటర్ లేకపోతే ఏం చేస్తావు, మరి ఇండస్ట్రీలు నడుస్తాయా, ఏమీ నడవలేవు. మరి డ్రింకింగ్ వాటర్ అల్లాడుతున్నాం, మనం చూసాం, మనం బెంగళూరు దాని గురించి మాట్లాడాం మన వీడియోలో. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు ఇంటర్ స్టేట్ రివర్ సిస్టమ్స్, అంతర రాష్ట్రాల నదీ జలాలపైనే నీ అగ్రికల్చర్ వ్యవసాయం కానీ, నీకుండేటువంటి ఇండస్ట్రీ పరిశ్రమలు కానీ, నీకుండే డ్రింకింగ్ నీడ్స్ తాగునీటి అవసరాలు కానీ, ఇవన్నీ ఇంకా చెప్పాలంటే ఇలాంటి అనేకమైన అంశాలకు సంబంధించి ఈ కోఆపరేటివ్ ఫెడరలిజంలో ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రంతో గొడవపడడం కాకుండా ఒకరితో ఒకరు సహకరించుకునేదే ఫెడరలిజం స్ఫూర్తి. కాబట్టి పాలిటీలో చదువు ఉంటారు మీరు. కాబట్టి అనేక అంశాలతో ఇప్పుడు చెప్పినటువంటి దాన్ని మనం లింకప్ చేసుకోగలిగితే అది ఎంసీక్యూ కావచ్చు, ప్రిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు, ఎస్ఏలో కావచ్చు, మరి రాసేటువంటి విధానం ఖచ్చితంగా మీకు యాక్యురేట్గా ఇంకొంచెం అప్గ్రేడ్ చేసుకోవడం అవకాశం ఉంటుంది కదా. రైట్, మరి ఇంకో దాన్ని చూస్తున్నాం, కరెంట్ అఫైర్స్. ఇది చాలా చెప్పిన అంశాలు. ఈ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మాట్లాడేటువంటిది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పేపర్. నోట్ చేసుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఎక్కడ రిలేటెడ్ చెప్తూ పోతున్నాను మీకు నేను. సైన్స్ అండ్ టెక్నాలజీలో వాడతారు, అగ్రికల్చర్లో వాడతారు, హార్టికల్చర్లో వాడతారు. ఇప్పుడు చెప్పే ఐటమ్ ఎస్ఎన్టీ అమ్మ, ఎస్ఎన్టీ పేపర్లో వాడతారు ఇప్పుడు మాట్లాడే అంశాన్ని. అలాగనే అగ్రికల్చర్, హార్టికల్చర్లో ఎక్కడో మనం వాడుకుంటూ పోవాలి డేటాని. తర్వాత క్వశ్చన్స్ కూడా ఇస్తాడు ఎంసీక్యూలో, మీకు కరెంట్ అఫైర్స్ అట్లా ఇస్తాడు. అది ఏపీపీఎస్సీ కావచ్చు, యూపీఎస్సీ. ఎస్పెషల్లీ ఇప్పుడు మాట్లాడే అంశము యూపీఎస్సీకి పనికొస్తుంది, ఏపీపీఎస్సీకి చాలా 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏపీకి సంబంధించిన ఐటమ్ ఇస్తున్నా, బట్ నేషనల్ లెవెల్లో కాబట్టి అది మాట్లాడుతున్నాం యూపీఎస్సీ వాళ్ళకి. స్టేట్కి సంబంధించిన అంశాలు ఏదో తొలబాకండమ్మా ఏపీపీఎస్సీ రాసేవాళ్ళు. ప్రతి అంశం అది ఏ రంగమైనా కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ అన్నీ నోట్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ అలానే పడేస్తాడు తీసుకెళ్ళి, అది టప్ పేపర్ అయిపోద్ది అప్పుడు చదవకపోతే. రైట్, ఇక్కడ ఏంటంటే మనందరికీ కూడా ఈ కొన్ని మీకు తెలియదు నాకు తెలుసు, బట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. రీజనల్ హార్టికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ ఉంటుందమ్మా. ఎక్కడుంది? గుంటూరు డిస్ట్రిక్ట్. ఏపీపీఎస్సీ రాస్తున్నారు కదా, గుంటూరు జిల్లా గుర్తుపెట్టుకోండి, చెప్పబోతున్న దాని గురించి ఇస్తాను. ఈ గుంటూరులో ఉండేటువంటి లామ్ ఫామ్ అనేటువంటి చోట వాళ్ళు ఏం చేశారంటే 2 కొత్తగా ఉండేటువంటి చిల్లీ వెరైటీస్, మీరందరూ కూడా తిరుపతిలో రెడ్ చిల్లీస్ అని అంటారు కదా, ఎస్. ఇప్పుడు ఆ చిల్లీ అంటే చిల్లీ ఇక్కడ మనకు మిరపకాయలు ఏమవుతున్నాయో ఈ మిరపకు సంబంధించినటువంటి 2 కొత్త వంగడం అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో వెరైటీస్ అంటాం.
ఆ వెరైటీస్ పేరు ఎగ్జామినేషన్ అడుగుతాడు. ఏం పేరు ఇవి? LCA 625, LCA 640. నోట్ చేసుకోండి ఈ పేర్లు. ఇవి ఇస్తాడు ఎగ్జామినేషన్. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కొత్తగా మన తయారైనటువంటి వంగడములు ఏంటి అని తెలుగు మీడియం, ఇంగ్లీష్ అయితే వెరైటీస్ ఏంటి అడుగుతాడు చిల్లీకి సంబంధించి. అలాగే ఈ పేర్లు దేని సూచి అడగచ్చు. అప్పుడు నీ చిల్లీనా ప్యాడీనా ఇలా తెలియాలి. ఇలాంటి మనం జనరల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసి పెట్టుకోవాలి. LCA 625 ఇక్కడ ఇచ్చున్నా, అలాగనే ఇక్కడ వచ్చి LCA 643. ఇవి వంగడాలు. మిరప, ఎండు మిరప అంటే పచ్చిమిరప ఘాటుకుంటున్నా, గుంటూరు మిర్చి అని ఫేమస్ కదా. దీని గురించి మాట్లాడబోతున్నా. ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అవి అడుగుతాడు. వెరైటీస్ ఏ రాష్ట్రం చేసింది, ఏ జిల్లాలో, అక్కడ ఏ ఫాము, అక్కడ ఉండే రకాలేంటి, వాటి ప్రత్యేకతలు ఏంటి, ఇవి మీకు కావాల్సిన విషయాలు. కాన్సెప్ట్ అర్థమే కదా. సో ఇక్కడ చూస్తే వాటికి ప్రత్యర్థులు ఉన్నారు, రైవల్స్. సార్ మనుషుల్లాగా ఉంటాయండి. ఆల్రెడీ ఒక మార్కెట్లో ఒకటి ఉన్నప్పుడు ప్రత్యర్థే కదా, దాన్ని మించి వెళ్ళిపోవాలి. ఇప్పటి వరకు ఉండే ప్రత్యర్థులు ఏంటి? తేజ, అలాగనే బ్యాడ్గి రకాలు రాసుకోండి. వీటి పోటీదారులు ఎవరు ఇప్పటి వరకు? మిరప రకాలు తేజ, బ్యాడ్గి. చెప్పండి అమ్మ ఒకసారి. తేజ, బ్యాడ్గి అనే రకాలు ఉంటే అంటే మంచి క్వాలిటీ అనమాట. అవి దానికంటే మించి క్వాలిటీని ఇచ్చింది. అది చెప్పాలంటే వాటిని మించింది. ఎలా చేసిందంటే ఈరోజు ఫౌండేషన్ సీడ్స్ సేల్స్ కమెన్సింగ్ ఫ్రమ్ June 16. అది నేను తయారు చేసిన స్లైడ్. June 16న ప్రారంభించారు. తర్వాత అందరికీ అంతాయి మార్కెట్లో. ఈ కొత్త వంగడాలు, కొత్త లక్షణాలతో రైతులకు ఉపయోగపడేటువంటి ఏమైతే మిరపలో వచ్చిన రకాలు అటు ఏపీకే కాదు ఇండియా మొత్తానికి అందుతాయి. కాబట్టి ఏపీపీఎస్ వాళ్ళకి ముఖ్యంగా అవసరం అవుతాయి. వీటిని June 16 లాంఛనంగా ప్రారంభించారు అమ్మడం అనేది రైతులకి. దానికి లిమిటేషన్ పెట్టాడు. ఎలా పెట్టాడంటే ఇక్కడ సీడ్స్ ఎంత అమ్ముతారంటే 1200 రూపీస్ కేజీ. రేట్ కూడా నోట్ చేసుకోండి. ఎంత కేజీ? 1200. మీ ఇష్టంగా ఇచ్చాడు. ఎంత ఇస్తున్నాడంటే 250 గ్రాములు ఇస్తాడు. అంటే దీనిలో 400 తెలిస్తే కేజీ ఇవ్వడు నీకు. కేజీ రేట్ అది నీకు 250 గ్రాములు ఇస్తాడు ఒక రైతుకి. ఎక్కడ? ఈ లాంగ్ ఫామ్లోని వేరే చోట దొరకవు నీకు. నేను అన్ని స్టార్ట్ అయింది. మీరు జీకే అనుకుంటారు, కరెంట్ అఫైర్స్ అనుకుంటారు, ఇంటికాడ కొనుక్కోండి. అర్థమైందా? ఇది జరిగింది. సో ఇక్కడ నోట్ చేసుకోవాలి. మా రౌండ్ అప్ చేసిన పాయింట్స్ నోట్ చేసుకోండి. చేశారు కదా? రైట్. అవి మీ MCQలు వస్తాయి. ఇవి చూస్తేనే అర్థమవుతుంది మనకి. నోరు ఊరిస్తుందో, నోరు మంట పుడుతుందో, గొంతు మంట పుడుతుందో తెలియదు. కానీ ఈ యొక్క మిరప రకాలు చూసాము. ఇవి గుంటూరు మిర్చి ఫేమస్ కదా, సినిమాలు కూడా వచ్చేసాయి కదా మిర్చి, గుంటూరు మిర్చిది. దీనికి సంబంధించి ఇంకొన్ని నిమిషాలు మీకు తెలియని విషయాలు మాట్లాడుతాం. ఈ లామ్ ఫామ్ అంటే ఏంటి సార్? ఎందుకంటే ఎక్కడుందంటే గుంటూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో లామ్ అనేటువంటి విలేజ్లో ఉంది. నోట్ చేసుకోండి. ఈ లామ్ ఫామ్ ఎక్కడుందమ్మా? ఆంధ్రప్రదేశ్లో గుంటూరు డిస్టిక్లో లామ్ అనేటువంటి విలేజ్ కాబట్టి లామ్ ఫామ్ అన్నారు దాన్ని. లామ్ ఫామ్ అంటే అర్థమైన పేరు ఎందుకు వచ్చిందో, లామ్ అనే విలేజ్ ఇది. ఆ విలేజ్ ఉంది కానీ లామ్ ఫామ్ అంటున్నాం. ఫామ్ హౌస్ అంటే అలా ఫామ్, వ్యవసాయ క్షేత్రం. ఇది ఏంటి అంటే ఒక ప్రఖ్యాతి చెందినటువంటి లైవ్ స్టాక్ రీసెర్చ్ అండ్ అగ్రికల్చర్ ఫెసిలిటీ. లైవ్ స్టాక్ అంటే ఏంటి? అనిమల్స్ లాంటివి. నీకు కోళ్ళు కావచ్చు, పందులు కావచ్చు, ఇతరత్ర ఉండేటువంటి ఏమంతా లైవ్ స్టాక్ అంటాం. వాటికి సంబంధించి అలాగే అంత మొదట్లో అదే ఉండింది. అగ్రికల్చర్, వ్యవసాయానికి సంబంధించిన ఒక ఫెసిలిటీ కేంద్రమే వ్యవసాయ, గవర్నమెంట్ అన్నమాట. ఇది ప్రైవేట్ది కాదు. దాన్ని మనం లామ్ ఫామ్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇది ఒరిజినల్గా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్టార్ట్ చేసింది, ప్రైవేట్ది కాదు. ఎప్పుడంటే 1926లో ఇండిపెండెన్స్ రాకముందే 1926లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజుట్లో స్టార్ట్ చేసింది. దేనికంటే కాంపోజిట్ లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్. అంటే అక్కడ అన్ని రకాలైనటువంటి దానికి లైవ్ స్టాక్, పశువులు కావచ్చు, పందులు కావచ్చు, కోళ్ళు కావచ్చు, ఇలాంటి వాటికి వెటర్నరీ చదువుతారు కదా మీరు, ఇలాంటివి అక్కడ పెంపొందించి కొత్త రకమైనటువంటి వాటిని పరిశోధన చేస్తూ కొత్త రకమైన బ్రీడ్ని డెవలప్ చేస్తామనే ఉద్దేశంతో 1926లో ఇండిపెండెన్స్ రాకముందే మనకు ఏర్పాటైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండే క్షేత్రం పేరు లామ్ ఫామ్. ఏ డిస్ట్రిక్ట్లో ఉందమ్మా? గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ విధంగా డికేడ్స్, దశాబ్దాలు, ఒక రోజు 2 రోజులు కాదు, 1926 అంటే అర్థమైంది మీకు. ఈ మధ్యలో డైరీ, బఫెలో బ్రీడింగ్, క్యాటిల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరిగిపోయినాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్న ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాం. అర్థమైంది ఇప్పుడు మీకు. ఈ LCA 640 చెప్పండి సార్ మాకు కాసేపు అన్నారంటే ఎస్, ఈ వెరైటీ అనేది ఇది గ్రీన్ చిల్లీకి డ్రై చిల్లీ. ఇక్కడ 2 వేసాను చూడండి. ఇక్కడ ఇదేమో గ్రీన్ చిల్లీ, ఇదేమో రెడ్ చిల్లీ.
కాబట్టి 2 రకాలకి ఎండబెట్టిన మిరపకాయలు కావచ్చు, పచ్చిమిరపకాయలు 2 రకాలు పనికొస్తాయి అమ్ముకోవడానికి రైతుకి అమ్మితే మనం తింటాం కదా. ఇది పచ్చిమిరపకి సంబంధించి వంగడం ఉంది ఈ రకము గ్రీన్ చిల్లీ, అలాగే డ్రై చిల్లీ ఎండబెట్టిన దానికే ఉంది. ఈ రెండింటికి పనికొస్తుంది. ఇది LA 643 ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతాడు. LA 643 ఈ దీనికి పనికొస్తుంది. 1A ABCD కొడతాడు. ఈ గుర్తుపెట్టుకోండి. అది దేనికి పనికొస్తుంది? 2 రకాల పనికొస్తుంది. ఇలాంటివి పడేసే క్వశ్చన్స్ టాప్ పేపర్స్. నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్స్ ఎలా ఉన్నాయంటే ఇది మీకు అవసరం లేదని చెప్తున్నాను. పొడవుగా ఉన్నాయి, 13 to 14 సెంట్, లైట్ గ్రీన్ అండ్ కలర్ ఉన్నాయి. ఇది మీకు అవసరం లేకపోయినా నేను మ్యాట్ ఇచ్చాను మీకు అంతే. అది మటుకు అవసరం మీకు. నెక్స్ట్ ఈ ఎండబెడితే ఎలా ఉంటాయంటే రింకిల్డ్గా ముడతలుగా అయిపోతాయి, బ్రైట్ రెడ్ కలర్లో ఉంటాయి. రిసెంబుల్ బ్యాడ్గీ వెరైటీ, బ్యాడ్గీ ఇంతకుముందు చెప్పా. దానికి పోటీదారుడు కూడా యాక్చువల్గా బ్యాడ్గీ వెరైటీ ఉంది. ఏ లక్షణాలు అంటే మంచి లక్షణాలు అంటారు. ఆ మిరపకాయ రేట్ ఎక్కువ, రైతులకి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, మనం కొంటాం కాబట్టి మనకు ఇలాంటి లక్షణాలు పోటీ అయిపోయి కూర్చుంది. ఇప్పుడు వచ్చినట్టు కొత్త రకం ఏం పేరు LCA 643. LCA 643 ఇప్పటి వరకు మార్కెట్లో ఉండేదానికి పోటీ తయారైందనమాట వాళ్ళు తయారు చేసిన దానికి. అందుకు దానికి డిమాండ్ ఉంది. అందుకు ఎగ్జామినేషన్లో ఇన్నోవేషన్ అడుగుతున్నాడు కాబట్టి ఈ APPSC వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇట్ హెస్ గుడ్ టాలరెన్స్ టు లీఫ్ కర్ల్ డిసీజ్. ఇంకా ఏముందంటే దానికి అడుగుతాడు ఆప్షన్స్లో గుడ్ టాలరెన్స్ ఫర్ కర్ల్ డిసీజ్, జబ్బులు వస్తాయి, ఈ జబ్బును తట్టుకునే శక్తి ఉంది. అలాగనే జెమినీ వైరస్ అనేటువంటి వస్తే దాన్ని తట్టుకునే శక్తి ఉంది. కాబట్టి ఈ వంగడం గురించి కొత్త వెరైటీ గురించి న్యూస్లోకి వచ్చి మీకు APPSCలో UPSCకి పనికొస్తుందని చదువుతున్నాము. కాబట్టి ఇది తట్టుకుంటున్న వైరస్ నష్టపోతారు రైతు. కాబట్టి మీరు చదువుకునేది ఒక దాన్ని చదువుతున్నామంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో ఏ రకంగా కొత్తగా వచ్చినటువంటి ఇన్నోవేషన్స్ ఆవిష్కరణలు పబ్లిక్ ఉపయోగపడితే మీ బాధ్యత అధికారులకు కాబట్టేటువంటి కాబట్టి ఎగ్జామ్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారో మనం చూసాం. రైట్, ఇక్కడ స్లైడ్ చూశారు కదా. నెక్స్ట్ సరే, ఇది కూడా మీరంతా చూసేసి ఉంటారు. ఇప్పటికి ఇంకో కొత్త ఐటెం డిస్కస్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మాట్లాడుతున్నాం. సో అలాగనే మనం చూస్తే ఇంటర్నేషనల్ రిలేషన్సే కాకుండా పాలిటిక్కి పనికి వచ్చేటువంటి ఐటెం జనరల్గా కరెంట్ అఫేర్స్ సంబంధించి బ్రిక్స్ మీటింగ్ చూస్తున్నాం. IR చదివారు. బ్రిక్స్ అంటే తెలుసు కదా మీకు, బ్రిక్ కంట్రీస్ తెలుసు మీకు, తెలుసు కదా. రైట్, ఈ 13th బ్రిక్స్ అర్బనైజేషన్ ఫోరం ఎండ్స్ ఇన్ న్యూఢిల్లీ. కాబట్టి ఈ బ్రిక్స్ అనే పేరుతో ఏదైతే బ్రెజిల్, రష్యా ఇలా మాట్లాడుతున్నాం ఇండియాని, ఈ బ్రిక్ కంట్రీస్ మీకు తెలుసు. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ తెలుసు మీకు, IR చదివారు, నో నీడ్ టు డిస్కస్. మరి అలాంటి బ్రిక్స్ ఫోరం యొక్క 13వ యొక్క అర్బనైజేషన్ ఫోరం ఈ పట్టణానికి సంబంధించిన అజెండాతో అది ఢిల్లీలో ముగిసింది. ముగిస్తే ఏం చేసింది? యాక్సిలేటింగ్ ఇన్క్లూజివ్ క్లైమేట్ రెసిలియంట్ అర్బన్ డెవలప్మెంట్. కాబట్టి మనం ఇంక్లూజివ్గా ఉండేటువంటి ఈ వాతావరణంలో వచ్చే మార్పులు తట్టుకునే విధంగా ఉండేటువంటి అర్బన్ డెవలప్మెంట్, పట్టణాల అభివృద్ధికి సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతాడు. ఏమడుగుతాడంటే ఈ 13th బ్రిక్స్ ఆర్గనైజేషన్ ఎక్కడ మనకు ఈ ఫోరం ఎక్కడ ముగిసింది అడగచ్చు, దాని అజెండా అడగచ్చు, అర్థమైందా, కీలకమైనటువంటి దాంట్లో వచ్చిన కంక్లూజన్ అడగచ్చు. ఇలాంటి అనేక అంశాలతో ఎగ్జామినేషన్ అడగడానికి ఉంది. కాబట్టి ఆ యాంగిల్లో ఈ అంశాన్ని న్యూస్ పేపర్లో వచ్చిందని మనం ఏ రకంగా చూద్దాం. రైట్, ఈ 13th మీటింగ్ అనేటువంటిది ఎక్కడండి అమ్మా? ఢిల్లీలో జరిగింది. ఏం అడాప్ట్ చేసింది? మనం ఒక మీటింగ్ జరిగింది, ఏదో ఒక తీర్మానం చేస్తాం కదా. ఏం జరిగిందంటే అడాప్ట్ చేసింది ఫస్ట్ ఎవర్ బ్రిక్స్ అర్బన్ మినిస్టీరియల్ డిక్లరేషన్. ఇది ఇంపార్టెంట్ చూద్దాం. ఎక్కడ జరిగింది? అది ఢిల్లీలో. ఎన్నోది? 13th. మరి తీసుకుంది ఏంటి గొప్పతనము? అడాప్షన్. ఏం తీసుకుంది? ఫస్ట్ ఎవర్. ఇంతకుముందు ఎప్పుడు తీసుకోవాలా? ఏంటిది? అర్బన్ మినిస్టీరియల్ డిక్లరేషన్. ఈ పట్టణాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఈ ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి? గవర్నెన్స్లో భాగం అవుద్ది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న గవర్నెన్స్ పాలిటీలో భాగం అవుద్ది. అర్థమైంది ఇప్పుడు మీకు. ఇతర దేశాల నుంచి వచ్చారు కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్ చేస్తాం. ఈ 3 రకాలుగా కరెంట్ అఫైర్స్ని రిలేట్ చేయడం నేర్చుకోవాలి మీకు. అర్థమైంది ఇప్పుడు మీకు. బ్రిక్స్ అంటే అర్థమే కదా. మరి ఆ దేశాలను వచ్చే కాబట్టి IRకి రిలేట్ అవుద్ది. అలాగనే మనకు ఉండే వాటిలో గవర్నెన్స్కి రిలేట్ అవుద్ది. అర్బన్ డెవలప్మెంట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం అంటే ఇంతకు జరగల, ఫస్ట్ టైం ఇది మన ఢిల్లీ జరగడం. కాబట్టి గవర్నెన్స్కి ఉపయోగపడింది నీకు. కాబట్టి ఈ విధంగా మనం చదివేటప్పుడే మనం ఏ యాంగిల్ ఎక్కడ రాసుకుంటే నోట్స్ ఎంటర్ చేసుకు పెట్టుకోమన్నాను, అప్పుడు ఇన్సర్ట్ చేసుకు వెళ్ళిపోవాలి మనం టాపిక్. రైట్, ఇక్కడ ఎవరు హోస్ట్ చేశారు ఎగ్జామ్ అడగచ్చు. హోస్టింగ్ బై మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. హౌసింగ్ అంటే గృహ
అర్బన్ అఫైర్స్ అంటే పట్టణానికి మనకు సంబంధించినటువంటి శాఖ ఏమవుతుందో వాళ్ళు హోస్ట్ చేశారు. ఎవరిని? ఈ మీటింగ్ని. ఆతిథ్యం ఇచ్చింది ఎవరు అడగచ్చు ఎగ్జామినేషన్లో. హోస్ట్ చేసిందంటే ఎవరమ్మా చేసింది? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. మరి దానికి దేని ఆధారం అంటే ఎవరి నాయకత్వం వహించింది? భారతదేశం, ఇండియా. అండర్ ద ఇండియాస్ బ్రిక్స్ చైర్మన్షిప్. ఒక్కోసారి ఒక్కొక్కరు చైర్మన్షిప్ ఇస్తారు. కాబట్టి మన భారతదేశం యొక్క చైర్మన్షిప్లో జరిగినటువంటి 13వ సమావేశం ఇది, బ్రిక్స్ మీటింగ్. ఎక్కడ జరిగింది? ఢిల్లీలో. మరి ఈ ఫోకస్ అయినటువంటి ఐటెం ఏంటంటే బిల్డింగ్ ఇన్క్లూజివ్, రెసిలియంట్ అండ్ పీపుల్ సెంటర్డ్ సిటీస్. ఇది అడుగుతాడు మనకి ఎగ్జామినేషన్లో. ఈ బ్రిక్స్ భారతదేశం యొక్క చైర్మన్షిప్లో జరిగినటువంటి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ యొక్క ఆతిథ్యం ఇచ్చినటువంటి ఏదైతే 13 యొక్క బ్రిక్స్ సమావేశం ఉందో ఈ యొక్క అర్బనైజేషన్ ఫోరము అది దేనిపైన కేంద్రీకృతం చేసింది? ఆప్షన్ ABCD అని అడగచ్చు. దేనిపైన ఫోకస్ చేసిందమ్మా? బిల్డింగ్ ఇన్క్లూజివ్, రెసిలియంట్ అండ్ పీపుల్ సెంటర్డ్ సిటీస్. ఆ నగరాలు ఎలా ఉండాలి? ఎంతమంది జనం వచ్చినా నువ్వు ఇంక్లూడ్ చేసుకోవాలి. రెసిలియంట్, ఎలాంటి వాతావరణమైనా వర్షాలు వస్తే మునిగిపోవడం చూస్తున్నాం మనం. చెన్నై నగరం హిమాలయంలో మునిగిపోయిన చూసాం మనం. సో అలా కాకుండా రెసిలియంట్గా ఉండాలి. అలాగనే పీపుల్ సెంటర్డ్, ఎవరి కోసం అది చేసేది? ప్రజల కోసమే కదా. పీపుల్ సెంటర్డ్గా ఉండాలి అనే దాని గురించి ఈ బ్రిక్స్లో ఉండేటువంటి దేశాలన్నీ కలిసి న్యూఢిల్లీలో ఫస్ట్ టైం ఇంతకుముందు జరగాలంటే సో పట్టణాలు ఎలా నిర్మించాలని చెప్పారు. ఇప్పుడు ఏపీపీఎస్సీ ఎందుకు రిలవెంట్ చెప్పండి. ఇప్పుడు ఇది ఎందువల్ల? అమరావతి క్యాపిటల్ లేనటువంటి రాజధాని అంటే ఇప్పుడు దాకా తంటాలు పడ్డాం. మొన్నటి చట్టబద్ధం వచ్చింది మనకి. ఏపీపీఎస్సీ అర్థమైందమ్మా ఎందుకు రిలవెంట్ అవుతుందో? కాబట్టి చాలా కీలకమైనటువంటి ఐటెం అవుతుంది మీకు ఇది ఎగ్జామినేషన్లో. కాబట్టి అమరావతిని నిర్మించాలనుకున్నప్పుడు ఎలా ఉండాలంటే ఇంక్లూజివ్గా ఉండాలి, రెసిలియంట్గా ఉండాలి. ఎలాంటి క్లైమేట్ అయినా ముఖ్యంగా వరదలు ఉప్పులు వచ్చి కొట్టుకుపోతాయంటున్నారు కదా, అలాంటి జరగకుండా ఉండాలి. పీపుల్ సెంటర్డ్, ప్రజలకి సంబంధించినటువంటి విషయంగా ఉండాలి. కాబట్టి ఏపీపీఎస్సీలో ఇలాంటి అక్షరాలు గుర్తుపెట్టుకొని నోట్ చేసుకొని రాయండి. ఓకే, నెక్స్ట్. మరి రిలవెంట్ యూపీఎస్సీ ఏంటి సార్ అంటే ఈ ఫోరం అనేది అవుట్కమ్స్ అనేది క్రిటికల్ హై క్వాలిటీ పాయింట్స్ అంటే చాలా కీలకమైనటువంటి ముఖ్యాంశాలు చాలా తీసుకొచ్చింది. ముఖ్యంగా కేస్ స్టడీస్ ఉపయోగపడుతుంది మీకు ఇది. మీరు యూపీఎస్సీ రాసేటప్పుడు చెప్పాను నేను, ఒకటి స్టాటిక్ డేటా నేర్చుకోవడం కాదు, స్టాటిక్ డేటాతో పాటు అర్థం చేసుకొని అసిమ్యులేట్ చేసిన తర్వాత ప్రతి సబ్జెక్టులో కరెంట్ అఫైర్స్ రిలేట్ చేసుకుంటూ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, కేస్ స్టడీస్ ఇవ్వాలి. కాబట్టి ఇది ఒక కేస్ స్టడీగా మీకు పనికొస్తుంది. ఎప్పుడు రాసినా కూడా గుర్తుపెట్టుకోండి. ఏ సబ్జెక్ట్ అయినా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాం, కొన్ని కేస్ స్టడీస్. ఎప్పుడు ఇవ్వగలుగుతాం? సబ్జెక్ట్ని స్టాటిక్ డేటాని ఈ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు అప్డేట్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ తయారు చేసుకొని దాంట్లో ఇస్తే మంచి ఇంప్రెషన్తో ఎక్కువ మార్కులు ఈ కాంపిటీషన్ తట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి కేస్ స్టడీస్ మనకు వస్తుంది. అదేవిధంగా మనం చెప్పాలంటే జిఎస్ పేపర్ 1, 2, 3లో మనకు వస్తుంది యూపీఎస్సీ వాళ్ళకి. ఏపీపీ చెప్పే ఇప్పుడే నేను ఆల్రెడీ జిఎస్ పేపర్ 1, 2 and 3లో పనికొస్తున్నామా ఇప్పుడు చెప్పినటువంటి బ్రిక్స్ యొక్క 13th అర్బనైజేషన్ ఫోరం అంటాం. ఎన్నో నెంబర్ అమ్మది? 13th గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక్కడ మనం బ్రిక్స్ మీటింగ్ ఇచ్చాను. ఇక్కడ దీంట్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది సదస్సు జరుగుతోంది 13th అర్బనైజేషన్ ఫోరం. మరి ఇలాంటి నగరాలు నిర్మించాలి, ఇలా ఉండాలి. మనం నిర్మించే భవిష్యత్తులో నగరాలు ఇలా ఉండాలి. బాగుంది కదా? ఇలా ఉండాలి. వీళ్ళు పైకి కనపడమే కాదు, లోపల స్మార్ట్ సిటీ అంటున్నాం, దానికి గమనించిన డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి. హరప్పా గురించి చదువుతున్నాం, ఇప్పుడు కట్టుకోలేకపోతున్నాం. అన్ని వేల సంవత్సరాల క్రితం ఎంత బాగుంది డ్రైనేజ్ సిస్టమ్. ఈరోజు జస్ట్ వర్షం వస్తే మునిగిపోతున్నాయి ఫ్లైట్స్. చెన్నైలో చూసాం. రకరకాల కారణాలు చెప్తున్నాం. మరి ఇంత టెక్నాలజీ ఎందుకు ఉన్నాయంటే అందుకోసమే ఈరోజు దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. కాబట్టి నగరాలు డెవలప్ అయ్యే కొద్దీ మన నాగరికత డెవలప్ అయ్యే కొద్దీ అంత ఇస్తున్నాయంటే లేవు అంటున్నాం. కాబట్టి దీనికి ఇంత సుందర నగరంలో ఫైబర్, ఆప్టిక్ ఫైబర్ అంటున్నాం, ఇతర సౌకర్యాలు అంటున్నాం. నీ గ్యాస్ పైప్ లైన్ ఉండాలి అక్కడే. ప్రతి సౌకర్యము పౌరుడికి అందాలి, అది కాన్సెప్ట్. సో కాబట్టి మొట్టమొదటిసారిగా ఇంతవరకు జరగలేదు. ఈ బ్రిక్స్ 13th దాంట్లో మాత్రం జరిగింది కాబట్టి ఫస్ట్ ఎవర్ మీటింగ్ అంటున్నాం. అందువల్ల మీకు యూపీఎస్సీకి పనికి వస్తుంది, ఏపీపీఎస్సీ చెప్పక్కర్లేదు. అమరావతిని రాజధాని చేసుకొని ఇది కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఇక్కడ ఈ సందర్భంలో మీకు దీంట్లో రాయలేదు నేను. సింగపూర్కి వెళ్ళి ఉన్నారు ఏపీ సీఎం, చూశారు కదా, అక్కడ చర్చలు జరుగుతున్నారు. పెట్టుబడే కాదు, ఇలాంటి దానికి ఇంతకుముందు హెల్ప్ తీసుకోవాలనుకున్నాం మనం. మధ్యలో గవర్నమెంట్ మారడాలు. నేను చెప్పాను మనం పొలిటికల్ సంబంధించింది కాదు, మంది కేవలం క్లాస్ రూమే. సో కాబట్టి ఇక్కడ కూడా మీ ఇలాంటివి కూడా కోట్ చేయొచ్చు మీరు. సింగపూర్ హెల్ప్ ఎలా తీసుకున్నాం, ఏ రకంగా తీసుకుంటున్నాం, ఈ పట్టణాన్ని నిర్మించి ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఈ ఐటెం ఎస్ఏకి తయారు చేసి పెట్టుకోండి. రైట్. ఇక్కడ మనం దీంట్లో చూసినప్పుడు ఈ జిఎస్ పేపర్ 1లో సొసైటీ అర్బనైజేషన్లో ఇక్కడ మీకు ముఖ్యంగా పీపుల్ సెంటర్డ్ అర్బన్ డెవలప్మెంట్ అనే పేరుతో మనం మాట్లాడుతున్నాం.
ఏంటమ్మా టాపిక్? పీపుల్ సెంటర్డ్ అర్బన్ డెవలప్మెంట్. కాబట్టి నువ్వు చేసేటువంటి పట్టణాల యొక్క అభివృద్ధి, అర్బన్ డెవలప్మెంట్ ఎవరి ఆధారంగా ఉండాలి? పీపుల్ సెంటర్డ్ ఉండాలి. పర్ఫెక్ట్లీ అలైన్స్ విత్ ద సిలబస్ రిక్వైర్మెంట్. అర్బనైజేషన్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, రెమెడీస్. కాబట్టి మీ సిలబస్లో మీకు తెలుసు, మీకు ఈ అర్బనైజేషన్ పట్టణాలు ఉన్నాయి, వాటిలో వచ్చే సమస్యలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి రెమెడీస్ పరిష్కారాలు అంటే కరెక్ట్గా ఇప్పుడు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏముందో, వీళ్ళ కాన్సెప్ట్ థియరీలు ఏముంది థీమ్లోనే? పీపుల్ సెంటర్డ్ అర్బన్ డెవలప్మెంట్. ప్రజల యొక్క ప్రయోజనం ఆధారంగా చేసుకొని నీ పట్టణాలు నిర్మించుకోవాలని చెప్పే కాన్సెప్ట్ని అలైన్ చేసుకోవచ్చు. ఈ కరెక్ట్ సరిపోద్ది. అలాగనే ఈ డిక్లరేషన్ అనేటువంటిది ఒక మీటింగ్ అయిపోగానే ఒక డిక్లరేషన్ ఇస్తారు, ప్రకటన, అందరూ కలిసి. ఆ ప్రకటన అనేటువంటిది ఫ్రెష్ కేస్ స్టడీ, అంటే ఓల్డ్ ఎన్ని మీరు రకాలు ఉంటాయి మార్కెట్లో బుక్స్లో. కాబట్టి ఈ కేస్ స్టడీని ఫ్రెష్గా ఉండేటో కేస్ స్టడీగా ఇంక్లూడ్ చేసుకోగలిగితే యూపీఎస్సీలో మీకు పనికొస్తుంది జిఎస్ పేపర్ 1లో. కాబట్టి మనకు ముఖ్యంగా ఏ రకంగా ఈ యొక్క ర్యాపిడ్ అర్బన్ గ్రోత్ని మేనేజ్ చేస్తారు. విపరీతంగా పట్టణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఎక్కడ పెట్టినా. ఆ రోజు తిరుపతిలో వెళ్తే తాటితోపులు భయపడేవాడు, ఈరోజు తాటితోపేయండి ఎక్కడెక్కడైనా కలిసిపోయింది అన్ని పేరూరు కానీ. కాబట్టి ప్రతి ఊరు ప్రతి చోట కాబట్టి విపరీతంగా ర్యాపిడ్గా వేగవంతంగా పెరిగిపోతుంటే, కాబట్టి మనకు అదే సమయంలో ఈక్విటబుల్ యాక్సెస్ టు సర్వీసెస్ ఫర్ మార్జినలైజ్డ్ గ్రూప్స్. ఈరోజు చూస్తున్నాం ట్రైబల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళంతా మార్జినలైజ్డ్ పీపుల్, వాళ్ళకి అందడంలా. కాబట్టి ఈరోజు మరి వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ పెరిగేటువంటి విపరీతం వేగంతో పెరిగేటువంటి ఈ పట్టణాలు ఇంక్లూడ్ చేసుకొని పీపుల్ సెంటర్డ్గా వాళ్ళకి ఈక్విటబుల్ యాక్సెస్, సమాన అవకాశాలు, నువ్వు నేనే కాదు వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి నగరాలు అనేటువంటి కాన్సెప్ట్కి మీరు సొసైటీలో, ఆర్గనైజేషన్లో ఈ డేటాని ఇంక్లూడ్ చేసుకొని 13th ఉండేటువంటి ఈ బ్రిక్స్ యొక్క అర్బనైజేషన్ ఫోరం జరిగింది. ఆ థీమ్ ఇది పీపుల్ సెంటర్డ్ అర్బన్ డెవలప్మెంట్ అంటున్నారు. పీపుల్ సెంటర్డ్ అర్బన్ డెవలప్మెంట్ అన్నారు. ఈ కాన్సెప్ట్తో మనం ఏం చేయాలంటే ఈ విపరీతంగా వేగంగా పెరిగేటువంటి నగరాల్లో ప్రొవైడింగ్ ఈక్విటబుల్ యాక్సెస్ టు సర్వీసెస్, అంటే మనము అన్ని రకాల సేవలు మార్జినలైజ్డ్ పీపుల్ ఎవరుతున్నారో, బడుగు బలహీన వర్గాలు అంటాం, డిప్రైవ్డ్ గ్రూప్స్ అంటాం ఇంగ్లీష్లో, అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఇతర తెలుగు ఉన్నారో వీళ్ళందరూ కూడా దారిద్ర్య దిగువరేఖ తక్కువ ఉన్నారు, బీపీఎల్లో ఉన్నారు, వాళ్ళకు కూడా ఈక్విటబుల్ యాక్సెస్, సమానంగా అందుకునే అవకాశాలు ఇవ్వాలి అనే థీమ్కి ఈ పీపుల్ సెంటర్డ్ అర్బన్ డెవలప్మెంట్ని లింకప్ చేసుకోగలిగితే ఎక్సలెంట్ ఆన్సర్ వస్తుంది. అలాగనే మనకు ఈ జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ గవర్నెన్స్ ఉంది, మీకు తెలుసు, మీకు జిఎస్లో అంతర్జాతీయ సంబంధాలు, పరిపాలన. కాబట్టి ఇండియాస్ యాక్టివ్ డిప్లొమాటిక్ లీడర్షిప్ ఎవరు చేసాము? మనమే కదా, మన చైర్మన్షిప్లో కదా. కాబట్టి భారతదేశము మిగతా దేశాలకు ఈరోజు నాయకత్వం వహిస్తూ ఇలాంటి కాన్సెప్ట్ ఫస్ట్ టైం తీసుకుందంటే ఎస్ డిప్లొమాటిక్ లీడర్షిప్ అంటాం. దౌత్య రంగంలో భారతదేశం యొక్క నాయకత్వ లక్ష్యాన్ని తెలియజేస్తుంది. అది మీరు రాస్తారు ఎక్కడ? ఐఆర్లో, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానీ, గవర్నెన్స్ పరిపాలనలో కానీ చేస్తూ, ఎందుకంటే బ్రిక్ చైర్మన్షిప్లో జరిగింది. కాబట్టి మనకు ఉండేది అంటే బ్రిక్స్ అర్బన్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ నెట్వర్క్ సర్వీస్ అనేది ఒక ప్రపోజల్ పెట్టింది భారతదేశం. ఏం పెట్టిందమ్మా? నోట్ డౌన్. బ్రిక్స్ అర్బన్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ నెట్వర్క్ అని పెట్టారు. అంటే ఈ బ్రిక్స్ అనేది అర్బన్ రీసెర్చ్, ఈ పట్టణాలు ఎలా ఉండాలి దానిపైన పరిశోధన జరపాలి, ఊరికే చెప్పడం కాదు. కాబట్టి ఈ ప్రపోజల్ పెట్టింది భారతదేశం, ఇండియా. ఇప్పుడు మీరు ఒక మీటింగ్లో వెళ్తారు, ఒక సైంటిస్ట్ గానో ఒక స్కాలర్ గానో గొమ్మని ఇనేసి వచ్చాడు, కొంతమంది లీడ్ చేస్తూ ఇలా ఉంటే బాగుంటుందేమో మంచి సలహా ఇచ్చారనుకో చప్పట్లు కొడతారు అందరు కలిసి కదా. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ బ్రిక్స్ అర్బన్ రీసెర్చ్, కాబట్టి ఈ బ్రిక్స్ దేశాలు ఏమవుతున్నాయో, సభ్య దేశాలు ఏమవుతున్నాయో, మెంబర్ కంట్రీస్ ఏమవుతున్నాయో అవి అర్బన్ రీసెర్చ్, ఈ పట్టణాలకు సంబంధించిన పరిశోధన జరగాలి. నాలెడ్జ్ నెట్వర్క్ సర్వీస్, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి అనేది చెప్పి ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇది, అద్భుతమైనటువంటి ఉదాహరణ. దేనికి? సౌత్ కోఆపరేషన్. సౌత్ కోఆపరేషన్ అయ్యారు చదివారు, మీరు చదివారు కదమ్మా. సౌత్ కోఆపరేషన్ సంబంధించి బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగనే సిస్టమేటిక్ నాలెడ్జ్ షేరింగ్, అంటే విజ్ఞానాన్ని, నాది ఉండే నాలెడ్జ్ మీకుండే నాకు అంటే ఒక దేశము ఈ బ్రిక్స్ మెంబర్స్ అవి నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలి, విజ్ఞానాన్ని పంచుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కదా, ఇది పంచుకుంటాయి కదా. అలాగనే ప్రాక్టికల్ మెకానిజమ్స్లో బ్రిడ్జ్ అర్బన్ పాలసీ విత్ ఇంప్లిమెంటేషన్. ఊరుకో కూర్చొనేసి ఇంతకుముందు చెప్పినట్టుగా ఎన్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈస్ బెటర్ దెన్ టన్స్ ఆఫ్ థియరీ. టన్నుల కొద్ది ఉపన్యాసం కంటే చెంచాడు ఆచరణ మేలంటాం. కూర్చొని పుస్తకాలు రాసి ఉపయోగం ఏంటి? ఎస్, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ప్రాక్టికల్ మెకానిజం ఏంటి, ఆచరణాత్మకమైనటువంటి యంత్రాంగం ఉందా లేదా, దేనికంటే అర్బన్ పాలసీకి సంబంధించి ఎలా అమలుపరచాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దానికి ఈ విధంగా ఎన్ని యాంగిల్లో మీరు చదవడానికి అవకాశం ఉందో అన్ని యాంగిల్లో యూపీఎస్సీ చదవండి.
ఏపీపీఎస్సీ వాళ్ళు వచ్చాక అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఇది థీమ్ చెప్పాను ఇప్పుడే, పీపుల్ సెంటర్డ్ అర్బన్ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది, దేని సంబంధించి ఎన్నో రాస్తారమ్మా 13th బ్రిక్స్ అర్బనైజేషన్ ఫోరం. ఏం పేరు? ఎక్కడ జరిగింది? చైర్మన్షిప్ ఎవరు? మన భారతదేశం. అది గొప్పతనం. కాబట్టి ఇంతకుముందు జరిగిందంటే ఇంతకుముందు అర్బన్ గురించి ఇదే ఫస్ట్ టైం కాన్సన్ట్రేట్ చేస్తుంది. అది గ్రేట్. సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఇది కూడా మనకి అవకాశం ఉంది. నెక్స్ట్ సరే, ఇప్పుడు మళ్ళీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక హైటెక్ వచ్చాం. రకరకాల వైరస్లు యూట్యూబ్లు తీస్తూ ఉంటారు, రోజు వైరస్ కోవిడ్ కానీ తెలిసిపోయింది, COVID-19 కానీ వైరస్ తెలిసిపోయింది. మొన్న హంటా వైరస్ అన్నాం, వణికిచ్చింది. ఈరోజు ఏం సార్ ఇంకొక వైరస్ చెప్తున్నాడు భయం కంటే, ఎస్ ఇంకో వైరస్ గురించి డిస్కస్ చేస్తున్నా. ఎగ్జామినేషన్లో ఇలాంటివి ఇస్తున్నాడు. ఎప్పుడెప్పుడు కొత్త వైరస్ వస్తుంటాయి. కోవిడ్ వైరస్ వెళ్ళిపోయింది 19, అర్థమైందా? దాని తర్వాత నింఫా వైరస్ చేయడం, హంటా వైరస్, రకరకాలు చేయడం నింఫా వైరస్ కాడి నుంచి. ఇప్పుడు వచ్చింది వుసుటు వైరస్ VSUV, షార్ట్కట్లో వుసుటు వైరస్ అని రాసుకోండి. ఈ వుసుటు వైరస్ అంటే ఏంటి, ఎలా వ్యాప్తి చెందుతుంది, ఏ రకంగా వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయమ్మా MCQలో. వుసుటు వైరస్ అంటే ఏంటి, దేని ద్వారా వస్తుంది, దానికి ఆతిథేవుడు, రిజర్వాయర్ ఎవరు, ఇలాంటివి వస్తాయి. సో ఇది వుసుటు వైరస్. కాబట్టి ఈ వుసుటు వైరస్ అనేటువంటిది ఇది ఎక్కడ కనిపించింది అంటే బ్లాక్ బర్డ్స్ అమ్మా, ఇన్ స్కాట్లాండ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇంతకుముందు లేదు. ఎక్కడ కనిపించింది ఇది? ఏ కంట్రీలో? స్కాట్లాండ్. అడుగుతాడు వుసుటు వైరస్ ఫస్ట్ టైం ఎక్కడ కనిపించింది, ఎక్కడ రాస్తారు? స్కాట్లాండ్. ఏ బర్డ్స్లో? బ్లాక్ బర్డ్స్. బ్లాక్ బర్డ్స్ అంటే ఏంటి? కాకులు లాంటి క్రూ ఉంటుందా, నల్లగా కూడా పక్షులు ఉంటుందా, కోకిలలు. ఇళ్ళకాడు జాగ్రత్త ఉన్నాడు, కాస్త చెప్పబోతాయి ఇప్పుడు ఆ వైరస్ ఎట్ వస్తుంది కూడా. కొంచెం యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నాట్ ఓన్లీ యూ, ఇన్క్లూడ్ మై సెల్ఫ్, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. వచ్చిన తర్వాత బాధపడడం రాకముందే జాగ్రత్త మంచిది కదా, అది చెప్తున్నా మీకు. కొత్త వైరస్ వచ్చేసింది, ఇంప్రూవ్ ఇస్తున్నా. కాబట్టి ఈ వుసుటు వైరస్ కొత్తగా వచ్చింది కాబట్టి ఎగ్జామినేషన్లో ఇలాంటి ఇస్తాడు, ఎతికి పట్టిస్తాడు క్వశ్చన్ పేపర్ సెటర్. ఇది మీకు MCQలో తగలడానికి అవకాశం ఉంది. ఓకే, మరి ఇక్కడ చూసినప్పుడు ఇది ఎలా వస్తుందంటే అనిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీస్ నేషనల్ ప్యాసివ్ వైల్డ్ ఏవెన్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్, APHE అంటారమ్మా. AP అంటే అనిమల్ అండ్ ప్లాంట్స్, ఇక్కడ H అంటే హెల్త్ ఏజెన్సీస్ నేషనల్ ప్యాసివ్ వైల్డ్ ఏవెన్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్, దీన్ని మొత్తాన్ని APH అంటారు. సో ఆ విధంగా ఈ స్కాట్లాండ్లో బ్లాక్ బర్డ్స్, నల్లగా ఉండేటువంటి పక్షులు ఏమవుతున్నాయో కోయిల్ లాంటి అనుకోండి, అలాంటి ద్వారా ఈ వైరస్ వస్తుందని కనిపెట్టారు. ఎవడు కనిపెట్టాడు రా బాబు అంటే వీళ్ళు APHA ప్లస్ మస్కిటో స్కాట్లాండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఇద్దరు కలిసి చేశారు. అంటే యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో ఉందమ్మా, యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో. ఏం పేరు? యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ మస్కిటో స్కాట్లాండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అంటే స్కాట్లాండ్లో ఉండేటువంటి దోమల పైన పరిశోధన చేసేటువంటి ఒక కేంద్రము, ఇక్కడ చెప్పిన APHA అనిమల్ పైన ప్లాంట్స్ పైన వాళ్ళ ఆరోగ్యం చేసేవాళ్ళు, వీళ్ళు యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలో పరిశోధన చేస్తుంటే, దోమల పైన పరిశోధన చేస్తుంటే అనుకోకుండా ఈ బ్లాక్ బర్డ్స్ స్కాట్లాండ్లో ఉండే వాటికి దీని ద్వారా వుసుటు వైరస్ వస్తుంది అని తేల్చారు. అవి బర్డ్స్ చచ్చిపోతున్నాయి. బర్డ్స్ చచ్చిపోవడం గురించి కాదు సమస్య, మనుషులు చచ్చిపోకుండా చాలా ప్రశ్న, అవి కూడా కాపాడాలి వాటిని కూడా, అది మన బాధ్యత. ఇప్పుడు అది డిస్కస్ చేస్తాం. అర్థమైంది కాన్సెప్ట్? రైట్. ఎగ్జామినేషన్ చూస్తే ఈ వుసుటు వైరస్ అనేది దేని ద్వారా వస్తుంది అడుగుతాడు. మస్కిటో బార్ వైరస్. నోట్. వుసుటు వైరస్ దేని ద్వారా వస్తుందమ్మా? మస్కిటో దోమల వల్ల వ్యాప్తి చెందుతుంది. మస్కిటో బార్ వైరస్ అంటే ఒక దాంట్లో చాలా బిట్స్ వస్తాయమ్మా, చదువుకుంటే అర్థమవుతుంది మీకు. ఒక ఐటెం ఒకటే ఉంటుంది, కనీసం 4-5 బిట్లు 10 దాకా వస్తాయి మీకు. వుసుటు వైరస్ దేని ద్వారా వస్తుందమ్మా? మస్కిటో బార్ వైరస్. ఎక్కడి ద్వారా వస్తుందని చూస్తే ఇది సేమ్ ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్ విచ్ కెన్ బి కాస్ డెంగ్యూ, yellow ఫీవర్, వెస్ట్ నైల్ వైరస్. ఇదే కుటుంబం అమ్మా. డెంగ్యూ దేని వల్ల వ్యాప్తి చెందుతుందో తెలుసు మీకు. డెంగ్యూ విన్నారు కదా, మన ఇళ్ళలో కూడా చాలా మందికి వస్తుంటుంది. తిరుపతిలో అయితే ఉచితంగా పోసుకుంటున్నారు, డబ్బులు పోసుకుంటున్నారు డెంగ్యూ అని. డెంగ్యూ కుట్టించుకోవడం, డెంగ్యూ తెచ్చుకోవడం, దోమల దగ్గర కుట్టించుకొని బొప్పాయికాయలు తినేయడం, డబ్బులు ఎందుకు పెట్టుకొని ప్లేట్లెట్ పెట్టుకోవడం. కాబట్టి సేమ్ ఫ్యామిలీ. ఈ డెంగ్యూ ఫ్యామిలీకి, yellow ఫీవర్కి, వెస్ట్ నైల్ వైరస్ ఇచ్చాం మన వీడియో. ఈ వెస్ట్ నైల్ వైరస్కి అదే కుటుంబానికి చెందినటువంటి వైరస్ ఇది. ఏ వైరస్? పేరేం పేరు చెప్పాను? వుసుటు వైరస్. పేరు కొంచెం పలకడం కొంచెం కష్టంగా ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. VSUV. వుసుటు వైరస్ ఏ ఫ్యామిలీ చెందింది? డెంగ్యూ ఫీవర్ అందరికీ పరిచయమే. ఆ డెంగ్యూ ఫీవరు
ఎల్లో ఫీవర్ తెలుసు మీకు, వెస్ట్ నైల్ వైరస్ మనం ఇచ్చాను వీడియో. ఈ 3 రకాల చెందిన వైరస్లు ఏమైతే వస్తున్నాయో అదే ఫ్యామిలీ, అదే కుటుంబానికి చెందినటువంటి వైరస్గా తెలిచారు. అంటే వీళ్ళు పరిశోధన చేస్తుంటారు వైరాలజిస్టులు, చూసి ఈ వైరస్ ఏంటి, ఆ వైరస్ ఏంటి, దాని లక్షణాలు ఎలా స్ట్రక్చర్ ఉంది ఇవన్నీ చూసి తేల్చేశారు. అంటే ఆ ఫ్యామిలీదే. కాబట్టి ఎగ్జామినేషన్లో మనకి ఏమడగచ్చు అంటే ఇది ఈ కుటుంబానికి చెందిన 4 రకాలు ఇచ్చారనుకోండి, మీరు కోవిడ్ కదా బెటర్, వీటికి సంబంధించిందా పెడతారు, అంతే కదా, తెలుసు కాబట్టి ఈ కుటుంబానికి చెందింది. అలాగనే దేని ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది అడగచ్చు ఎగ్జామినేషన్లో. దేని ద్వారా చెప్పాను? మస్కిటోస్, దోమలు. అందుకే చెప్పిన ఏం చెప్పాను? మస్కిటో బార్న్ వైరస్. ట్రాన్స్మిషన్ అంటే వ్యాప్తి, ఒకరి నుంచి మరొకరికి. ఉసుటు వైరస్ అనేది ఏ రకంగా వ్యాప్తి చెందుతుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, దాన్ని ట్రాన్స్మిషన్ అంటున్నాం. తెలుగులో సంక్రమించడం అంటాం. ఎలా వస్తుందమ్మా? మస్కిటోస్. మరి దాని క్యారియర్ అడగచ్చు ఎగ్జామినేషన్లో. ఎవరంటే దానికి చెప్పాలంటే వైల్డ్ బోర్డ్స్. కాబట్టి ఇక్కడ ట్రాన్స్మిషన్ వేరే, క్యారియర్ వేరే. గమనించుకున్నారా? క్యారియర్ ఎవరు తీసుకెళ్తున్నారు దాన్ని? ఎవరమ్మా తీసుకెళ్ళేది? వైల్డ్ బోర్డ్స్. వైల్డ్ బర్డ్స్ అంటే మైల్డ్ బర్డ్స్ మనం పెంచుకునేటివి. వైల్డ్ బర్డ్ ప్రకృతి సిద్ధంగా ఉండేటివి. నీకు ఆకులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, పక్షులు ఉంటాయి. ఈ పక్షుల వల్ల అవి వ్యాప్తి చెందుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఇది మంచి ఫ్లవర్ లాగా బాగా ఊలుతో కూడినటువంటి మంచి రింగ్ లాగా చూడండి. ఇది వైరస్ స్ట్రక్చర్, ఉసుటు వైరస్. చూశారు కదా ఎంత బాగుంది డిజైన్, చూడండి ఎంత బాగుంది చూడండి. డిజైన్ బాగానే దుర్మార్గమైంది అది. ఇక్కడ చూడండి కంట్రీస్, చూడండి ఇక్కడ చూడండి, ఇవి కంట్రీస్ ఆఫ్ అఫెక్ట్ అనేది చూడండి. నో యుఎస్ యూవి ఇక్కడ ఏడ కనబడలా మనకి. యుఎస్ యూవి లైట్గా కనబడ్డాయి. హ్యూమన్ యూఎస్ కేసెస్ మనుషులు వచ్చేసింది. చూసారమ్మా? ఇన్ఫెక్టెడ్ మస్కిటో డిటెక్టెడ్ అంటే ఎక్కడెక్కడ మనకు కనిపించాయి, ఎక్కడ కనబడలేదు చూశారు. అంటే యుఎస్ యూవి ఇన్ఫెక్టెడ్ మస్కిటో, ఇక్కడ దోమలకి ఇన్ఫెక్ట్ అయిన కేసులు కనిపించాయి. ఇక్కడ వచ్చేవాళ్ళకి మనుషులకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ కనిపెట్టారు, ఇంకా రాలాడికి. అంటే యూరోప్లో ఈరోజు భయభ్రాంతులు చేసేటువంటి ఒక వైరస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సార్ యూరోప్కి ఇండియా కంటే చైనాలో పుట్టింది కోవిడ్-19 ఏం చేసింది చూసాం. ఒక్కరితో స్టార్ట్ అయ్యి ఏం చేసిందో ప్రపంచాన్ని మొత్తం చూసాం. కాబట్టి వైరస్లు ఎప్పటికప్పుడు ప్రాణాంతకంగా పరిగణించకముందే సర్వేలెన్స్ నిఘా పెట్టి పరిశోధన చేయాలి. కాబట్టి మీలో జాగరూకత పెంచడం కోసంగా, అవేర్నెస్ పెంచడం కోసంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ కొత్త రకమైన వైరస్ల గురించి ఎగ్జామినేషన్ ఇస్తాడు. అది కాన్సెప్ట్. కాబట్టి ఇలాంటి విషయాలు మీకు విషయ పరిజ్ఞానం కావాలి, కాబోయే అధికారులు మీరు సక్సెస్ అయిన తర్వాత. అందుకోసం ఇలాంటివి ఇస్తాడు, అందుకోసం మనం చదువుతున్నాం. ఓకే రైట్. మరి దీనికి సంబంధించి ఇక్కడ ఇంకొక స్లైడ్లో చూస్తున్నాం. ఈ వైరస్ అనేటువంటిది ఇది కాజ్ సిగ్నిఫికెంట్ బ్లాక్ బర్డ్ పాపులేషన్ డిక్లైన్స్. బ్లాక్ బర్డ్ అంటే ఏంటి, ఎట్లా కనిపెట్టారంటే ఇప్పుడు కాకులు లాంటివి ఉంటాయి, కోకిల్ లాంటివి ఉంటాయి, బ్లాక్ బర్డ్స్ అంటాం. అవి ఒక్కసారిగా జనాభా పడిపోతున్నాయి. ఎక్కడ? ఈ యూరోపియన్ కంట్రీస్లో, ముఖ్యంగా యూకే కావచ్చు, యూరోప్ కావచ్చు, అన్నిట్లో కలిపి అక్కడ లెక్క పెడతారు. జనాభా పక్షులు లెక్క పెడుతుంటారు, సర్వే చేస్తుంటే తగ్గిపోతున్నాయి. ఆ తగ్గిపోయిన ముఖ్యంగా చెప్పాలంటే సాంగ్ బోర్డ్స్ అని చెప్పిన కోయిల్ అంటాం కదా మనం, కుకు బోర్డ్స్ అంటాం కదా, అలాంటివి. ఓవుల్స్, గొడ్లగోపులు లాంటివి. అవి ఏ బోర్డే సరే అవన్నీ కూడా న్యూరలాజికల్ సైన్స్ కనిపిస్తున్నాయి. అంటే నాడి దెబ్బతినేస్తున్నాయి, చచ్చిపోయి పడిపోయి ఉన్నాయి. అంటే పక్షులు ఏమన్నా చనిపోతుండే, ఎందుకు చనిపోతున్నాయి? మనం ఏమనుకుంటాం, వాటర్ దొరకలేదేమో, ఎండ్ అంటారు, వదిలేరు, వీళ్ళు రీసెర్చ్ చేస్తారన్నమాట. అవన్నీ కూడా న్యూరలాజికల్ సైన్స్తో బాధపడుతుంటే అప్పుడు గమనించారు చనిపోవడానికి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే కీప్ దేర్ గార్డెన్స్ ఫ్రీ ఆఫ్ ఎనీ స్టాగ్నెంట్ వాటర్ టు మినిమైజ్ ఎనీ మస్కిటో బ్రీడింగ్ గ్రౌండ్స్. ఎందుకంటే చూశారు ఆ చచ్చిపోయినటువంటి వాడు అన్ని చోట్ల దేంతో కుట్టినాడు, మస్కిటోస్ కుట్టున్నాయి. ఆ మస్కిటో కంటే వైరస్ కనిపించింది. ఓహో, అప్పుడు సైకిల్ని కనిపెట్టారు సైంటిస్టులు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ఎక్కడైతే దోమలు నిలవ ఉండడానికి అవకాశం ఎప్పుడు ఉంటాయి బ్రీడ్ చేయాలంటే స్టాగ్నెంట్ వాటర్. కాబట్టి దాన్ని లేకుండా చేయండి మీ గార్డెన్స్లో అని ఒక అవేర్నెస్ ఇవ్వడానికి ఎగ్జామినేషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజల అవేర్నెస్ ఇలాంటి ఇస్తారు. సో కాబట్టి ఇక్కడ ఈరోజు మస్కిటో యాక్టివ్ సీజన్ అంటాం. ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా దోమలు బాగా గుడ్లు పెడతాయి. కాబట్టి మనందరం కూడా అవేర్నెస్ ఉండాలి. ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు. ఏమడుగుతాడు, మస్కిటో యాక్టివ్ సీజన్ ఎప్పుడు దోమలు ఎక్కువ పెడతాయి? ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు. లేకుండా ఏం చేయాలి, అది నిలవండి. ఇప్పుడు చూస్తున్నారు, ఇక్కడ జూమ్ చేస్తున్నా, ఇది రిజర్వాయర్ అంటే అక్కడ నిలువ ఉంటే వేరే చోట వెళ్ళిపోతుంది. ఈ దోమ వచ్చింది, ఈ దోమ దీన్ని గుట్టింది, దాంట్లో ఉంది, అది మళ్ళీ వచ్చి మనుషులకు రావచ్చు, గుర్రాలు రావచ్చు, కోళ్ళకి రావచ్చు, ఎలుకలు రావచ్చు, ఎవరికైనా రావచ్చు. కానీ బ్లాక్ బర్డ్సే కాదు, ఎవరికైనా రావచ్చు. ఈ విధంగా ఏం వైరస్ అదే?
ఉసుటు వైరస్. ఏం వైరస్? ఉసుటు వైరస్. ఎక్కడ కనిపెట్టాం? ఫస్ట్ స్కాట్లాండ్. ఇప్పుడు ఎగ్జామినేషన్ ఈ పాయింట్స్ సార్ మనకి. ఏ వైరస్ ఏంటి, ఏ దేశంలో ఏంటి, దేని ద్వారా వస్తుంది, రిజర్వాయరు అంటే బ్లాక్ బోర్డ్ గుర్తుపెట్టుకోండి, మస్కిటో గుర్తుపెట్టుకోండి. అది దేని ద్వారా వస్తుంది? ముఖ్యంగా మస్కిటో బయట వల్ల వస్తుంది. రిజర్వాయర్ ఎవరు? బ్లాక్ బర్డ్స్, ఔల్స్ కానీ గుడ్ల గోపలు కావచ్చు, ఈ బర్డ్స్ వల్ల వైల్డ్ లెవెల్ వస్తున్నాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. ఇది మీరు కూడా ట్రైన్లో ఎక్కారు కదా, ఎక్కడ వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉండారా? ట్రైన్లో ఎక్కడ ఉన్నారా అంటే ఉండారా అని? లేరు, ఎవరు లేరు కలిసి అంటే చెప్పండి. మరి ట్రైన్ ఎక్కినాం, రాగానే చూస్తే 2 ట్రైన్లు పోతున్నాయి, నేరుగా నదిలో పడిపోతున్నాయి ట్రైన్లు వెళ్ళి. సార్ వాటికి కూడా మనం పడవల్లా పెట్టుంటే బాగుండేమో, అవి కూడా తేలికెళ్ళిపోతాం అనుకుంటుంటాం. రకరకాలైనటువంటి దాంట్లో రక్షణ లేకుండా పోయింది ఈరోజు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వార్త వచ్చింది ఎగ్జామినేషన్లో. ఇండియన్ రైల్వే చదువుతారు, సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చదువుతారు, రైల్వే సేఫ్టీ గురించి చదువుతారు, భద్రత గురించి. ఆ భద్రతకు సంబంధించి ఈ ఎగ్జామినేషన్లో ఇది కొంచెం ఓల్డ్ ఐటమ్ కాదు కానీ బట్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఐటమ్ కాబట్టి మళ్ళీ కూడా వచ్చేకాదు, దాన్ని నేను డిస్కస్ చేస్తున్నాను, మీకు చేస్తున్నాను. అది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇక్కడ ఏమొచ్చిందంటే ఇండియన్ రైల్వేస్ ఎక్స్పాండ్స్. ఇక్కడ కవచ్ 4.0 సేఫ్టీ సిస్టమ్. ఏం పేరు అమ్మా? పేరు కవచ్. కవచ్ అంటే తెలిసిపోయింది. కవచ్ అంటే ఏంటి? కవచం, షీల్డ్. దానికి 1.0, 2.0, 3.0 రోబోని పెడతా, అలా 4.0 అని పేరు పెట్టారు. కాబట్టి కవచ్ 4.0ని ఇండియన్ రైల్వేస్, భారత రైల్వే వ్యవస్థ ఈ సేఫ్టీ సిస్టమ్ని ఎక్స్పాండ్ చేస్తుంది, విస్తృతం చేస్తుంది కాన్సెప్ట్ అది. కాబట్టి కవచ్ అంటే ఏంటి? ఇది క్వశ్చన్ ఎగ్జామినేషన్లో, ఎంసీక్యూలో. కవచ్ అంటే రాయాలి. కవచ్ అంటే ఏంటి? ఇండిజినస్లీ డెవలప్డ్ ట్రైన్ సేఫ్టీ సిస్టమ్. నోట్ చేసుకోండి. వాడు రకరకాల ఆప్షన్లు పడేస్తాడు తీసుకెళ్ళి మీ కవచ్ అనగానే. యుద్ధాలు వేసే కవచం అనొచ్చు, ఇంకోటి అడగచ్చు, పెట్టేస్తాం తెలియకపోతే. కవచ్ అంటే ఏంటమ్మా? ఇండిజినస్లీ అంటే నేటివ్, భారతదేశంలో స్థానికంగా తయారైనటువంటి, అభివృద్ధి చేసినటువంటి ట్రైన్ సేఫ్టీ సిస్టమ్, రైలుకు సంబంధించినటువంటి, ప్రయాణాలకు సంబంధించిన భద్రతా వ్యవస్థ. కాబట్టి కవచం రాయగలుగుతారు ఎగ్జామినేషన్లో. వాడు 4 ఆప్షన్లు 3 తప్పిస్తాడు. ఒక ఆన్సర్ కరెక్ట్ అంటే ఇండిజినస్లీ, భారతదేశం తనకంటూ తాను తయారు చేసినటువంటి, అభివృద్ధి పరిచినటువంటి ట్రైన్ సేఫ్టీ సిస్టమ్, రైలు యొక్క భద్రతా వ్యవస్థనే కవచ్ 4.0. కాన్సెప్ట్ తెలిసిపోయింది కదా. వాడు ఎగ్జామ్ క్వశ్చన్ కూడా తెలిసిపోయింది మనకి. తప్పులు ఇస్తాడమ్మా, తెలియకపోతే రకరకాల రాస్తాం ఏదేదో. ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి క్లియర్గా రాస్తారు. రైట్. ఇక్కడ దేనికి డిజైన్ చేశారు? ప్రివెంట్ యాక్సిడెంట్స్ బై మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ట్రైన్ స్పీడ్. ఇది క్వశ్చన్. దేనికోసం డెవలప్ చేశారు? డిజైన్ టు ఏబిసిడి. ఆన్సర్ అంటే ప్రివెంట్ యాక్సిడెంట్స్, ప్రమాదాలు నిరోధించడానికి. ఎలా నిరోధిస్తావు? మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ట్రైన్ స్పీడ్. కాబట్టి రైలు యొక్క వేగం విపరీతంగా పోకుండా నువ్వు కంట్రోల్ చేసే వ్యవస్థ ఉండాలి. మనం అప్పుడు చూస్తున్నాం, ఒక ట్రైన్ వచ్చి ఒక ట్రైన్ గుద్దుకుంటుంది. అసలు ట్రైన్ ఎట్లా గుద్దుకుంటున్నా డౌట్ కదా మనకి. ఒక పట్ట మీద ఒకటే పోతుంది, అదే ఇదిగా బస్సు కాదు కదా పోవడానికి. అసలు ఎదురుగా ఉండి ఎలా కొట్టుకుని అర్థం కాకుండా అలవాడుతుంటాం. అసలు ఒకే దాని మీద ఒకే ట్రాక్ పైన 2 ట్రైన్స్ ఎందుకు వచ్చే కొట్టుకుంటే అలవాడుతుంటాం మనం. ఎస్, ఇప్పుడు ఇలాంటి దానికి సమాధానం ఇది. కాబట్టి కవచ్ అనేటువంటిది ఎలా కూడా చెప్తాను, నేను చూపిస్తాను. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే మానిటర్ చేస్తుంది, స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది. నువ్వు గబక్కని కంట్రోల్ తెప్పాడు, అప్పటికే ఏం చేయలేడు. ఎదురు ఎలిఫెంట్ వచ్చింది, ఒక మనిషి వచ్చి ఆపరు, ఎప్పుడు కొడేస్తుంటాడు. ఎలిఫెంట్ వచ్చి ఆపేస్తారు, కొట్టుకెళ్ళిపోతాయి, ఎగిరి పడిపోతున్నాయి. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే ఈ స్పీడ్ని ఒక వ్యవస్థ అవసరమైంది. దాని పేరే కవచ్ 4.0. ఓకే, రైట్. ఇది డిజైన్ దేని చేశారంటే సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ లెవెల్ 4, సిల్ 4. నోట్ చేసుకోండమ్మా, ఈ నెంబర్ నోట్ చేసుకోండి, రౌండ్ అప్ చేసింది. అది ఎట్లా ఏ స్థాయిలో చేశారంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సేఫ్టీ డిజైన్. ప్రపంచంలో ఇస్తారమ్మా మీకు ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్ అంటాం కదా మార్కులకి. అలాగనే ప్రపంచవ్యాప్తంగా సేఫ్టీకి సంబంధించి కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఏ లెవెల్ ఇది? సిల్ 4. కనిపిస్తుంది బాబు? ఇప్పుడు కనిపిస్తుందా మీకు? జూమ్ రైట్. ఎస్ఐఎల్ సిల్ 4 అంటే సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ లెవెల్. కాబట్టి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏమడుతారంటే కవచ్ 4.0 అనేటువంటిది ఏ స్థాయి యొక్క సేఫ్టీ డిజైన్ చూపిస్తుందంటే ఇది ప్రపంచంలోనే మన ఐఎస్ఓ స్టాండర్డ్ ఉంటుందా అలాంటి స్టాండర్డ్. ఏం పేరు? SIL 4 సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవెల్.
మన ల్యాబ్స్ కూడా ఇస్తారమ్మా గ్రేడ్లు, అలాగనే రైల్వే వ్యవస్థ ఇస్తారన్నమాట, సేఫ్టీకి ఇస్తారు. ఆ సేఫ్టీలో హైయెస్ట్ ఇదే ఇంక ప్రపంచం లేదు. అంటే ఆ స్థాయికి భారతదేశం యొక్క రైల్వే వ్యవస్థ సేఫ్టీ తీసుకుంటుందనే కోణం. అందువల్ల ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ అవుతుంది. మీకు ఒక టెక్నాలజీ కొత్తదని కాదు, కాన్సెప్ట్ కొత్తది రావాలి, కోడింగ్ కొత్తది ఉండాలి, అది ఎలా ఉపయోగపడుతుంది, ప్రజల జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటివి ఇస్తారు ఎగ్జామ్స్లో. నువ్వు రైల్వే ఎగ్జామ్ రాస్తావా, గ్రూప్ 1 రాస్తావా, గ్రూప్ 2 రాస్తావా, లేదంటే సివిల్స్ రాస్తావో, ఇది మన సైన్స్ అండ్ టెక్నాలజీలో అవసరమైన టాపిక్ మీకు అర్థమైంది ఇప్పుడు మీకు. మరి ఈ డెవలప్మెంట్ ఆఫ్ కవచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే యాక్చువల్గా 2015లో స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా ఈ వ్యవస్థ? 15లో స్టార్ట్ అయింది. ఈ సిస్టమ్ అనేది దాని తర్వాత 3 years తర్వాత మనము టెస్టెడ్ ఫర్ 3 years పరీక్షించారు. మనం కనిపెట్టాము, మిసైల్ చూస్తున్నాము, వెంటనే ప్రయోగించాము, ఆర్మీకి అప్పగించాడు, నేవీకి ఇవ్వడు, ప్రయోగాలు చేస్తుంటారు, అందుకే మళ్ళీ పరీక్షించారు వస్తుంటాడు చాందీపూర్లోని. అలాగనే దీన్ని 15లో కనిపెట్టిన తర్వాత దాన్ని ఎక్స్టెన్సివ్గా 3 ఏళ్ల పాటు పరీక్షించారు, అంటే 18 వరకు పరీక్షించారు. దాని తర్వాత ఏం చేశారంటే దాంతో టెక్నికల్గా ఇంకొంచెం అభివృద్ధి చేశారు, లోపాలు తెలుస్తాయి. చేసిన తర్వాత ఈ సిస్టమ్ని ప్రవేశపెట్టారు. ఎక్కడ ప్రవేశపెట్టారు? మొట్టమొదటిసారిగా సౌత్ సెంట్రల్ రైల్వే. మొట్టమొదటి ఎక్కడ ప్రవేశపెట్టారు మా కవచ్ని? ఏమంటారు షార్ట్కట్లో? SCR రైల్వే జోన్స్. మనం కూడా చెప్పుకున్నాం కదా విశాఖకి. SCR సౌత్ సెంట్రల్ రైల్వేలో ప్రయోగాలు చేసిన తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసిన తర్వాత SCRలో ప్రవేశపెట్టారు. కాబట్టి అటు తర్వాత ఫస్ట్ ఆపరేషనల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అంటే 15లో ప్రవేశపెట్టిన తర్వాత దాంట్లో ఇంకేమైనా లోపాలు ఉన్నాయని పరీక్షించిన తర్వాత సౌత్ సెంట్రల్ రైల్లో ప్రవేశపెట్టిన తర్వాత 18లో 3 సంవత్సరాల తర్వాత ఫస్ట్ ఆపరేషనల్ సర్టిఫికేట్ అంటారు. ఏమంటారు దాన్ని? ఫస్ట్ ఆపరేషనల్ సర్టిఫికేట్. అంటే అది ఆపరేట్ చేయొచ్చు, వాడచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, గబక్కన పెడేసాం ఇంకో ప్రజల ప్రాణాలు కదవి. అందువల్ల దాన్ని ఈ విధంగా ఫస్ట్ ఆపరేషన్ సర్టిఫికేట్ని 3 సంవత్సరాల తర్వాత ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ SCRలో సౌత్ సెంట్రల్ రైల్వేలో వచ్చినటువంటి ఈ ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని ఆధారంగా చేసుకొని ఇంకొంచెం మెరుగైనటువంటి అడ్వాన్స్డ్ వర్షన్, దాని పేరు కవచ్ 4.0. అంటే కవచ్ అనే దాన్ని దశల వారీగా డెవలప్ చేస్తూ ఇప్పుడు ఏది మాట్లాడబోతున్నాం మనము? కవచ్ 4.0. ఇప్పుడు మీకు అర్థమైంది కాన్సెప్ట్. కాబట్టి ఇప్పుడు మాట్లాడేటువంటి కవచ్ 4.0 15లో తయారైనప్పటికీ 3 సంవత్సరాల తర్వాత మనము సౌత్ సెంట్రల్ రైల్వేలో ప్రవేశపెట్టి అటు తర్వాత ఇప్పుడు దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్, లేటెస్ట్ వెర్షన్ని ఇచ్చాం కాబట్టి మీకు న్యూస్లోకి రావడం జరిగింది. కాబట్టి ఇది అప్రూవ్డ్ ఇన్ May 25 ఫర్ స్పీడ్స్ అప్ టు 160 kilometers. ఎంత స్పీడ్ వరకు? 160 kilometers వరకు స్పీడ్ని కంట్రోల్ చేయగలుగుతుంది. ఏదమ్మది? కవచ్ 4.0. కవచ్ 4.0 అంటే ఏంటిది? ఇండియన్ రైల్వే సేఫ్టీ సిస్టమ్, భద్రతా వ్యవస్థ. మన మిసైల్స్ వస్తుంటే మనం కూడా తాపుతాం కదా, అలాగే స్పీడ్ని కంట్రోల్ చేయాలి. ఎంతవరకు లెక్క? 160 kilometers. కాబట్టి ముఖ్యంగా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ కాంపోనెంట్స్ అన్నీ ఇక్కడ ఇండిజినస్గా తయారైనాయి. ఇండిజినస్ అంటే స్థానికంగా. ఇప్పుడు మీకు ఒక ఐడియాకి చెప్తున్నామా దీని గురించి. ఇది ఎలా ఉంటుందంటే ఇది లోపల ఉండేటువంటి వ్యవస్థ అమ్మ ట్రైన్లో. ఈ ట్రైన్లో ఉండే వ్యవస్థ మీరు ఎప్పుడైనా గమనిస్తే మీరు దానికో దిగబాకండి. ట్రైన్లలో ఇలా రైలు పట్టాలు ఉన్నాయనుకోండి, మనకు ఇక్కడ ఈ రైలు పట్టాలు ఉన్నాయనుకోండి, ఇక్కడ మనకి ఈ పట్టాల పక్కన ఈ ట్రాక్స్ ఇలా ఉంటే ఇలా ఉంటాయి కదా, ఇక్కడ బిగించుకుంటూ పోతారు. ఒక దానికి ఇంకొక స్టేషన్ మధ్యలో మీరు గమనించుకోండి ఎక్కడన్నా. ఇది ఇంతకుముందు లేదు, ఈ కొత్తగా బిగిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక టెలికాం వ్యవస్థ ఉందమ్మా రైల్వేలో, ఇంతకుముందు లేదు. టెలికాం వ్యవస్థ తెలుసు, సపరేట్గా దాని మీటర్లు, అంత విధ వ్యవస్థ పనిచేస్తుంది. అంత సైంటిఫిక్ మీకు అవసరంగా చెప్పడం లేదు నేను. సో ఆ విధంగా సిగ్నల్ వ్యవస్థ ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఒక దాంట్లో నుంచి ఇంకో దానికి వచ్చే లోపలే ఎవ్రీథింగ్ దాని మెకానిజం వేరేగా ఉందన్నమాట. మీకు అంత డీప్గా అవసరం చెప్తున్నాను నేను. సో ఇలాంటి ఒక విధంగా చెప్పాను, ఒక టెలికాం వ్యవస్థ అంటే వ్యవస్థను సృష్టించేసాడు రైల్వే సేఫ్టీ కోసం. అదే భారతదేశం గొప్పగా మనము చెప్పుకునేటువంటి స్థానికంగా వ్యవస్థ. రైట్. దాని తర్వాత డిఫెన్స్కి వచ్చామమ్మా. ఇంకొక ఐటము డిఫెన్స్. ఇంకో 2 ఉన్నాయి కాబట్టి క్లోజ్ చేస్తాం. వీటికి మంచి ఐటమ్స్ అన్ని. డిఫెన్స్ నోట్ చేసుకోండి అమ్మా. సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వస్తుంటాయి. ఆ కొత్త విషయాలు మనం చూస్తున్నాం. ఇండియన్ నేవీ అనేటువంటిది అఫీషియల్గా
రిటైర్మెంట్ ఇచ్చిందమ్మా. ఎవరికి ఇచ్చింది? లెజెండరీ సీకింగ్ MK-42B హెలికాప్టర్ ఫ్లీట్. ఇక్కడ ఉంది హెలికాప్టర్, చూస్తున్నారు మీరు. ఈ హెలికాప్టర్ పేరేం పేరు? సీకింగ్ MK-42B. నోట్ చేసుకోండి. ఎగ్జామినేషన్లో ఇటీవల అధికారికంగా రిటైర్మెంట్ ఇచ్చినటువంటి హెలికాప్టర్ ఏంటని 4 రకాలు పడేస్తాడు. టెక్నికల్ పదాలు నేర్చుకోవాల్సింది కనీసం మనం బైహార్ట్ చెప్పినా గుర్తుపెట్టుకొని చెప్పాలి మీరు. ఏంటిది? సీకింగ్ MK-42B. సీకింగ్ MK-42B. సీకింగ్ సముద్రానికి సంబంధించిన రాజు లాంటిది అది. తర్వాత కాన్సెప్ట్ అర్థమైపోతుంది మీకు క్లియర్గా. హెలికాప్టర్ అది ఇందుకి. ఇట్స్ నాట్ ఏ షిప్. వాడు అడుగుతాడు ఇది ఏందనేసి, హెలికాప్టరా, సబ్మెరైనా, షిప్ అంటాడు. ఏంటమ్మది? హెలికాప్టర్. సిఎన్ పదం చూసుకొని గబక్కన సబ్మెరైన్ రాయబాకండి, షిప్ రాయబాకండి, ఎంసీకులో పడేస్తాడు తీసుకెళ్ళి మిమ్మల్ని. ఏంటిది? హెలికాప్టర్. ఆ ఫ్లీటు అది ఏం చేసిందంటే, ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా సేవలు అందించింది భారతదేశానికి. ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ 330 అంటాము. దీన్నే హార్పూన్స్ అనే పేరుతో అంటారు. ఇది నంబర్ ప్లేటెడ్ విన్నారా ఎప్పుడన్నా పేరు మీరు? నంబర్ ప్లేటెడ్ విన్నారా? నంబర్ ప్లేటెడ్ విన్నారా? ఏంటి నంబర్ ప్లేటెడ్ అంటే? ఏమ్మా? అదే అంటే మన వెహికల్స్కి ఎలా ఇస్తారో అలాగనే డిఫెన్స్లో ఏదైనా ప్రవేశపెట్టినప్పుడు దానికి నంబర్ ప్లేట్ ఇస్తారు, యూనిక్ నెంబర్ ఇస్తారు. ఒకవేళ దాని రిపేర్లు వచ్చినా ఆ నంబర్ కంటిన్యూ అవుతుంటుంది మొదానికి, యూనిక్ నెంబర్ అని. సో ఆ విధంగా ఇది దాదాపు 5 decades 50 years పైగా భారతదేశం యొక్క నౌకాదళానికి, నేవీకి సేవలు అందించింది. ఏందమ్మది? సీకింగ్ MK-42 హెలికాప్టర్ ఫ్లీట్. ఇది అధికారికంగా మన రిటైర్ అయింది కాబట్టి దాన్ని మనం ఎగ్జామినేషన్లో ఇవ్వడానికి ఉంటాం. ది సిల్కింగ్ అనేటువంటిది ఏమని పిలుస్తారంటే ఫ్లయింగ్ ఫ్రిగేట్స్ అనే పేరుతో పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఫ్లయింగ్ ఫ్రిగేట్స్. ఇది ఏమున్నాయంటే దీంట్లో అడ్వాన్స్డ్ టార్పిడోస్ ఉంటాయి. టార్పిడో అంటే తెలుసు కదా? ఏంటి టార్పిడో అంటే? మిసైల్ తెలుసు కదా? ఈ మిసైల్స్ సముద్రంలో పోవాలంటే ఫ్రిక్షన్ ఎదురు వస్తుంది, దాన్ని టార్పిడో అంటాం. అర్థం కావాలంటే మీకు, సముద్రం లోపల పోతున్నాయి అనుకోండి మిసైల్స్, దాన్ని ఏమంటామో? టార్పిడోస్. ఇప్పుడు ఎందుకంటే మనకు మిసైల్ ప్రయోగించాం, నీళ్ళలో పోదు కదా లోపలికి, దాని ఫ్రిక్షన్ వేరేగా ఉంటుంది, ఎదురుగా వేరేగా ఉంటుంది, వాటర్ రెసిస్టెన్స్, దాన్ని టార్పిడో అంటాం. కాబట్టి ఇది అడ్వాన్స్డ్ టార్పిడోస్ అంటే నీళ్ళ లోపల ఉండే వాటిని ఢీ కొట్టాలన్నమాట. ఆ టార్పిడోస్ని కలిగి ఉంది, డెప్త్ చార్జెస్ కలిగి ఉంది, మిసైల్స్ని, ఇలాంటి వాటిని కలిగినటువంటి దీన్ని ఫ్లయింగ్ ఫ్రిగేట్ అంటే గాల్లో ఎగురుతుండేటువంటి ఒక నావికా దళం అనే పేరుతో పిలిచేవాళ్ళు. అంటే పవర్ఫుల్ అన్నమాట, అన్ని కూడా ఆయుధాలు దాని దగ్గర. 1 man ఆర్మీ అంటలా ఆ టైపులో అన్నీ కలిగి ఉంది. దానికి మిసైల్స్ కలిగి ఉంది, కింద నీళ్ళలోకి చంపడానికి టార్పిడో కలిగి ఉంది, అలాగే డెప్త్ చార్జెస్ ఉన్నాయి. ఇలాంటిది మనకు యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. ఈ సబ్మెరైన్లు, జలాంతర్గాములు భూమిలో వచ్చి గాజీ సినిమాలు చూస్తుంటారు, అలాంటివి వచ్చినప్పుడు దాన్ని ఢీ కొట్టడానికి అంత ఆషామాషి కాదు, దాన్ని పైనుంచే గాల్లోని ధ్వంసం చేసింది. యాంటీ షిప్ మిసైల్స్ ఏదైనా యుద్ధ నౌకలు వస్తే వాటిని ధ్వంసం చేసింది. ఆ విధంగా చెప్పాలంటే మనకు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్, ఎవరిని వెతకడం కోసం కావచ్చు, తప్పి వాటిని రక్షించడం కావచ్చు, ఇలా అనేక వాటిల్లో పోరాట ప్రదర్శన చేసినటువంటి సీకింగ్ MK-42 అనేది రిటైర్ అధికారికంగా అయింది. కాబట్టి ఎగ్జామినేషన్లో మనకి ఏమి ఇస్తాడంటే ఇది ఏ కేటగిరీ అడగచ్చు, దాని పేరేమని అడగచ్చు, అది షిప్పా సబ్మెరైన్ అడగచ్చు, మీరేం వస్తుంది? హెలికాప్టర్ రాయండి. ఇక్కడ ఉంది కదా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక ఐటెం, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఐటెం చూస్తున్నాం. ఇండియన్ ఎకానమీ పెట్టుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. కరెంట్ అఫైర్స్లో ఇండియన్ ఎకానమీ రాసుకోండి హెడ్డింగ్. ఇండియన్ ఎకానమీలో మీకు అందరికీ కూడా ఎనర్జీకి సంబంధించి 2 రకాల ఎనర్జీ చదువుతారు కదా, రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? నాన్ రెన్యూవబుల్ చెప్పండి. నాన్ రెన్యూవబుల్ అంటే ఏంటి? నీ పెట్రోల్ వాడుతున్నాం, క్రూడ్ ఆయిల్ వాడుతున్నాం, కిరోసిన్ వాడతాం, డీజిల్ వాడతాం, మళ్ళీ వస్తాయా, తయారు చేస్తామా, ఆ భూమి నుండి తీసుకుని రాబోయి, దాన్ని నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే మళ్ళీ తయారు చేసుకోవచ్చు. విండ్, పవన విద్యుత్ అంటున్నాం, గాలిలోంచి, సోలార్ వేవ్ అంటున్నాం, సౌరశక్తి అంటున్నాం, అటామిక్ అంటే ఎంత తయారు చేసుకో, దీని ఏమంటామో రెన్యూవబుల్ ఎనర్జీ. పునరుత్పత్తి శక్తులు అంటే మళ్ళీ తయారు చేసుకునేటువంటి పవర్ అన్నమాట. కాబట్టి 2 రకాలంటే ఎనర్జీ వాడతాం కదా ఎస్ఏ రాయాలంటే ఎగ్జామినేషన్లో మీరు. మరి ఇక్కడ ఇండియన్ ఎకానమీకి ప్లస్ రెన్యూవబుల్ ఎనర్జీకి పనికొచ్చే ఐటమ్ని మనం ఇక్కడ లాస్ట్ ఐటమ్ కింద డిస్కస్ చేస్తున్నాం. ఈ ఐటమ్ ఏంటంటే ఇక్కడ
నావిటాస్ సోలార్ వన్ ఆఫ్ ఇండియాస్ లీడింగ్ సోలార్ మ్యానుఫ్యాక్చరర్. ఇప్పుడు మనందరం కూడా చూడండి, ఎందుకు కరెంటు బిల్ ఎందుకు వేస్ట్, అందరూ కూడా సోలార్ పెట్టుకోండి. గవర్నమెంట్ 70% సబ్సిడీ ఇస్తుంది, 30% కూడా ఏంటంటే మీకు వచ్చే సోలార్ని మీకు గ్రిడ్కి ఇచ్చేస్తారంటే వాళ్ళు డబ్బులు ఇస్తారని మనం పబ్లిసిటీ చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో ఉండేటువంటి, ఇండియాలో ఉండేటువంటి అత్యంత లీడింగ్ సోలార్ మ్యానుఫ్యాక్చరర్, ఈ సౌరశక్తిని విద్యుత్తుని చేసేటువంటి కంపెనీ పేరు ఏం పేరమ్మా? నావిటాస్ సోలార్. ఏం పేరు? నావిటాస్ సోలార్. ఇది కేస్ స్టడీస్ రాస్తారు మీరు ఎగ్జామినేషన్లో. ఇది ఏం చేస్తుందంటే ఒక ప్రపోజ్ చేసింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అప్రాక్సిమేట్లీ 1500 crores, 1500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. దేని ఇక్కడ? గుజరాత్లో పెట్టబోతుంది. ఇది యూపీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవసరమైంది. పెట్టేటువంటి కంపెనీ ఏంటి, ఎంత పెట్టుబడి, ఏ రాష్ట్రం, 3 పదాలు. పెట్టేటువంటి కంపెనీ ఏంటమ్మా? నావిటాస్. నావిటాస్ దాని కంపెనీ పేరు ఏం పేరు? నావిటాస్. అప్పుడు ఎకానమీకి సంబంధించిన బూస్ట్ అంక కదా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదా, ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఉద్యోగాలు, ప్లస్ నీ ఎకానమీలో మొత్తం మార్పు వస్తుంది కదా, అందుకోసం ఎకానమీలో పనికొస్తుంది. ప్లస్ ఎనర్జీ సెక్టర్ కింద పనికొస్తుంది ఐటము. ఏ ఎనర్జీది? రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పత్తి, అంటే మళ్ళీ తయారు చేసుకోవచ్చు ఎంతైనా సోలార్ని. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి నావిటాస్ ఎక్కువ పెట్టుబడి పెట్టింది కాబట్టి దాని పేరు మనం మాట్లాడాల్సి వస్తుంది. ఏ స్టేట్లో అమ్మా? గుజరాత్లో. ఏ స్టేట్లో? గుజరాత్లో. కాబట్టి ఇది పెడుతూ అది ఎంత పవర్ని ఉత్పత్తి చేస్తుందంటే 3.6 GW. అది ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఎంతది? 3.6 GW. హై ఎఫిషియన్సీ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీతో చేస్తుంది. ఇంక మిగతా అవసరం మీకు. సో కాబట్టి ఈ విధంగా ఇది ఎన్హాన్స్ డొమెస్టిక్ వాల్యూ అడిషన్. డొమెస్టిక్ వాల్యూ అంటే గృహావసరాలను తీర్చడంతో పాటుగా నీకు లాంగ్ టర్మ్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్టెడ్ కాంపోనెంట్స్, బయట నుంచి తెచ్చుకోవడానికి సేపు కూర్చొని తయారు చేయాలంటే మనం ఏమంటున్నారు, మన నినాదం ఏంటి? ఆత్మనిర్భర్ భారత్. ఏం పేరు? ఆత్మ నిర్భర్ భారత్. నోట్ చేసుకోండి, పదాలు తెలుసు కదా. ఆత్మ నిర్భర్ భారత్. మన స్లోగన్ ఏంటి? ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ అంటే ఇంగ్లీష్లో సెల్ఫ్ రిలయంట్ ఇండియా. సెల్ఫ్ రిలయంట్ ఇండియా, తన కాళ్ళ మీద తను నిలబడేటువంటి భారతదేశం అంటే స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం. నేను విదేశాల్లో ఆధారపడ్డాను, డబ్బులు నా ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చు అయిపోతూ ఉంది. అదే తయారు చేసుకుంటే నా మిగులుతాయి డబ్బులు, అంతే కదా. మనం ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి ఉండాలి, ఇంపోర్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఇంపోర్ట్ చేసుకుంటే నా ఫారిన్ ఎక్స్చేంజ్ ఎగిరిపోయింది కదా, అది ఎకానమీ పనికి వచ్చింది టాపిక్. ఇక్కడే తయారు చేసుకున్నాకో వాడు ఇస్తాడో ఇవ్వడో టెక్నాలజీ, నా పరిస్థితి ఏంటి? ఇక్కడే చేసుకుంటారు. సో ఇది మనకు ఉండేటువంటి వికసిత భారత్ అంటున్నాం. 1947 మనము మొదలుపెట్టి 2047 100 yearsలో ఇంకా కూడా డెవలపింగ్ కంట్రీ ఏంట్రా బాబు. మేము చిన్నప్పటి నుంచి అవుతున్నాం డెవలపింగ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందిన దేశం, అభివృద్ధి చెందిన దేశం, డెవలప్డ్ ఇండియాగా మారాలి. ఆ కాన్సెప్ట్ పేరే వికసిత్ భారత్. వివి ఏం పేరు? వికసిత్ భారత్. ఎప్పటికీ? 2047. ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947. అంటే 100 years అయిన తర్వాత కూడా ఇంకా కూడా అభివృద్ధి చెందిన దేశము, డెవలపింగ్ కంట్రీ ఆడ చెప్పుకుంటాం మనం. అభివృద్ధి చెందిన దేశంగా మారాలి, డెవలప్డ్ కంట్రీగా మారాలి అనే కాన్సెప్టే విబి, వికసిత్ భారత్. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. దాంట్లో భాగంగా సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో టెక్నాలజీ ఉండాలి, భారతదేశం వస్తువు తయారవ్వాలి అనే దాని భాగం అనమాట. ఇవన్నీ లింక్డ్ కాన్సెప్ట్స్. దాంట్లో భాగంగా ఇప్పుడు మాట్లాడేటువంటి నవితా సోలార్ గురించి మనము గుజరాత్లో 3.6 GW ఉండేటువంటి హై ఎఫిషియన్సీ సోలార్ సెల్ పెట్టడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాకుండా ఈ ఆర్థిక వ్యవస్థను, ఈ ఎకానమీని రూపురేఖలు మార్చేటువంటి ఒక ప్రయత్నం జరిగేటువంటి ఏ ప్రయత్నమైనా డిస్కస్ చేస్తాం. పెద్ద ప్రయత్నం కాబట్టి 1500 కోట్లు అంటే చిన్న విషయం కాదు. అందుకోసమే ఈ ఐటమ్ని అటు ఎకానమీకి ఇటు రెన్యూవబుల్ ఎనర్జీకి మనం లింకప్ చేసాం. మరి ఆ విధంగా లాస్ట్ ఐటమ్ వచ్చి మీకు అందరూ కూడా తెలిసినటువంటి ఐటమ్ మాట్లాడుతున్నాను. లాస్ట్ స్లైడ్. భాషని వినాలమ్మా ఎప్పుడన్నా? భాషని వినారా? చదవాలి మీరు, బాగా చదవాలి. భాషని చాలా ఇంపార్టెంట్ ఇన్నోవేషన్స్ అన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో. కాబట్టి భాష అనేటువంటిది అటు డిజిటల్ ఇండియాకి, గవర్నమెంట్ పాలసీకి, గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించిన విషయం చెప్పాను. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాడు కంపల్సరీగా కోర్ డేటాతో పాటుగా కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోవడంతో పాటుగా మీరు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, గవర్నమెంట్ స్కీమ్స్, అది ఏపీ కావచ్చు, ఏపీపీఎస్సీ రాసే వాళ్ళు,
ప్లస్ యూపీఎస్సీ వాళ్ళు ఇద్దరు కూడా అన్ని రకాల స్కీమ్స్ చదవాలి. దాంట్లో భాగంగా డిజిటల్ ఇండియాలోకి, గవర్నమెంట్ పాలసీలోకి, గవర్నమెంట్ స్కీమ్స్లోకి వచ్చే ఐటమే లాస్ట్ ఐటమ్ డిజిటల్ ఇండియా భాషని ప్లస్ జీఈఎం సైన్ అగ్రిమెంట్ వచ్చింది. ఏంటి ఇది మనం మాట్లాడుతున్నాం. కాన్సెప్ట్ అర్థమైంది కదమ్మా. ఈ భాషని అనేటువంటి ఇది ప్లస్ జీఎం అంటే ఏంటో తెలుసుకొని ఆ రెండు ఒక సైన్ చేసే ఒప్పందము. ఆ ఒప్పందం ఏంటి, ఎందుకు చేశారు, దాంట్లో మనకు వచ్చే ఏంటి ఇది డిస్కస్ చేస్తాం ఎగ్జామినేషన్లో. రైట్, ఇక్కడ మనం ఈ డిజిటల్ ఇండియా భాషని డివిజన్ డిఐబిడి నోట్ చేసుకోండి. డిఐబిడి సైన్స్ అండ్ టెక్నాలజీ అమ్మా ఇలాంటివి ఇచ్చేది. డిఐబిడి అంటే డిజిటల్ ఇండియా, డిఐ డిజిటల్ ఇండియా, బి అంటే భాషని, డి అంటే డివిజన్. కానీ డిజిటల్ అంటే సాంకేతిక పరిజ్ఞానం, మనంతా వాడుతున్నాం డిజిటల్ ఇండియా, అన్ని డిజిటల్ కదా టోటల్గా. దీనికి సంబంధించి భాష అనేటువంటి డెవలప్మెంట్ అనేది ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. దానికి సంబంధించి మనకు గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జీఈఎం అంటే ఇది ఇక్కడ ఇచ్చినటువంటి జీఈఎం. గవర్నమెంట్ ఈ అంటే ఎలక్ట్రానిక్స్ అనమాట, ఈ మార్కెట్ ప్లేస్ అంటే గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ రూపంలో మార్కెట్ చేస్తుంది వ్యాపారాన్ని. అర్థమైంది కదా ఇప్పుడు నీకు. ఆ రెండింటికి మధ్య ఒక ఒప్పందం చదివింది. ఇది కాన్సెప్ట్ అర్థమైంది మీకు. ఇక్కడ భాష అనేటువంటిది ఒక డివిజన్ ఉంది డిజిటల్ ఇండియాకి సంబంధించి. అంతా డిజిటల్ టెక్నాలజీ కదా ఇప్పుడు మాడేదంతా మనం. దానికి గవర్నమెంట్కి అదే టైంలో గవర్నమెంట్ ఈ మార్కెట్ మనం అంతా మార్కెట్కి ఇంతమందిలాగా అమ్ముకుంటున్నాం. ఆ శారీస్ పెడితే మార్కెట్ వెబ్సైట్లో పెట్టి కొనేస్తున్నాడు. లెసన్స్ ఆన్లైన్ నేర్చుకుంటున్నాం, ఎవ్రీథింగ్ ఆన్లైన్. ఇది ఎలక్ట్రానిక్. ఇలాంటి గవర్నమెంట్ చేస్తే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అంటున్నాం. ఈ రెండింటి మధ్య ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉండే వాళ్ళకి ఈ ఎలక్ట్రానిక్ మార్కెట్కి మధ్య ఒక సైన్ జరిగింది, ఒక ఎంఓయు మెమోర్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది. అందుకోసం ఈరోజు నేను వార్తల్లోకి తీసుకొని చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి అగ్రిమెంట్ ఏంటంటే మేక్ ఇండియాస్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే ప్రజలకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ సేకరించేటువంటి ఏ పోర్టల్ ఉందో అది 22 అఫీషియల్గా ఉండేటువంటి ఇండియన్ లాంగ్వేజెస్లోకి చేస్తుంది. మూవ్ ఎయిమ్డ్ ఎట్ హెల్పింగ్ స్మాల్ బిజినెస్ అంటే భాషను ఏం చేస్తుందంటే 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా మనకి. ఎన్ని ఉన్నాయి? 22 ఉన్నాయి అధికారిక భాషలు. ఈ 22 అఫీషియల్గా ఉండేటువంటి పోర్టల్ని భాషని పేరుతో పిలుస్తున్నాం. దాని మొత్తాన్ని ఏమని పిలిచాను? డిఐబిడి అన్న. డిజిటల్ ఇండియా భాషని డివిజన్ అంటే లాంగ్వేజ్ ఉందమ్మా, 22 భాషలకు తెలియాలి కదా. నీకు ఏ భాష వచ్చు? నీ భాష వచ్చు, ఇంక 2 తెలుసుకుంటామా అంటే ఇంగ్లీష్, హిందీ వచ్చు నీకు, అంతేనా? అలాగే ప్రతి ఒక్కడికి. అలా కాకుండా వేరే రాష్ట్రాల్లో ఉండేటువంటి భాషను ట్రాన్స్లేట్ చేయాలంటే దానికి ఒక టెక్నాలజీ అవసరం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ భాషని. ఓకే, భాష వచ్చింది, మరి అమ్ముకోవాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ పోర్టల్లో నువ్వు స్మాల్ స్కేల్, నీకు ఇంత నాలెడ్జ్ లేదు, అమ్ముకోవాలంటే ఏం చేయాలి? ఎస్, దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేస్తావు? ఈ 2 ఒప్పందంకి వచ్చి అది కాన్సెప్ట్. కాబట్టి ఇక భాష అనేటువంటిది గవర్నమెంట్ వింగు, 22 అధికారిక భాషలు ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ఈ పోర్టల్ ఏమవుతుందో ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఉంటాయి చిన్న చిన్నవి. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లాంగ్వేజ్ రాస్తారు, తెలుగు వస్తారు, నాకు తమిళ్ రాస్తారు, నాకు గుజరాత్ రాస్తారు, ఒరియా రాదంటాం. ఎస్, దానికి సంబంధించి నీకు భాషతో పని లేకుండా ఇప్పుడు ఈ భాషని ట్రాన్స్లేట్ చేస్తుంది. వీడేమో అమ్ముకుంటాడు, ఎవడు? దీని ద్వారా. దీనికి సంబంధించి చిన్నకారు సన్నకారు ఉండేటువంటి ఎవరైతే ఇండస్ట్రీస్ ఉన్నారో, మిడిల్ స్కేల్ అంటాము, స్మాల్ స్కేల్ అంటాము, గవర్నమెంట్ యొక్క ప్రొక్యూర్మెంట్లో వేలాల్లో వాటిలో పార్టిసిపేట్ చేయడానికి లాంగ్వేజ్ నాకు ఇబ్బంది పడేవాడు లాంగ్వేజ్ గొడవ లేకుండా పార్టిసిపేట్ చేయడానికి ఇచ్చినటువంటిదే భాషని ప్రోగ్రామ్. సో ఈ విధంగా ఇక్కడ మనకు 15th జూన్ నోట్ దిస్ పాయింట్. 15th జూను ఇక్కడ ఈ ఎంఓయు కుదిరింది. దేనికంటే ఇంటిగ్రేట్ భాషనీస్ ఏఏ పవర్డ్ ట్రాన్స్లేషన్ టూల్స్. అంటే భాషని అనేటువంటిది ఏదైతే ఉందో ట్రాన్స్లేషన్ టూల్స్, ఒక భాష ఇచ్చారనుకో మీటింగ్ ఒక భాషలో ట్రాన్స్లేట్ చేస్తుంది. ఆ ఏఎల్ టూల్స్ని, అది టెక్స్ట్ని, స్పీచ్ని ఇండియన్ లాంగ్వేజ్ రియల్ టైంలో మారుస్తే దానికి ప్లస్ ఇప్పుడు చెప్పినటువంటి జీఎం అంటే ఏం చెప్పొచ్చాను? గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్, ఎలక్ట్రానిక్ మార్కెట్ ప్లేస్. ఇక్కడ నేషనల్ పోర్టల్ ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ పర్చేస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎవరి దగ్గర నుంచి? రిజిస్టర్డ్ సెల్లర్స్ ఎవరైతే అమ్ముకుంటారో వాళ్ళని నమోదు చేసుకోవడం. ఆయన పలానా అమ్ముతాను నేను, నా దగ్గర ఉన్నాయి, రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఆ చేసుకున్న తర్వాత వీళ్ళు చిన్న వాళ్ళు, వీళ్ళంతా అంత టెక్నాలజీ లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఈ జీఎం ద్వారా ఈ గవర్నమెంట్ ఈ ప్రాడక్ట్ ద్వారా వీళ్ళు పెట్టుకుంటారు. నా దగ్గర ఐటమ్స్ ఉన్నాయి, మీకు కావాల్సిన టెండర్లు నేను వేస్తాను, పలానా కెమికల్ అమ్ముతాను, నా దగ్గర చిన్నవాడిని నేను ఆ కెమికల్ అమ్ముతాను, లేదా పలానా చిన్న స్కూల్ లాగా ఉన్నాయి అమ్ముతాను. ఇలా వీడు దీంట్లో పెడతాడు. భాష వచ్చా? రాదు. అక్కడ ఏం చేస్తుంది? భాషని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో? 22 ఉన్నాయి.
అంటే ఒక విధంగా చెప్పాలంటే రెవల్యూషన్, టెక్నాలజీని ఎలాగ మనము గవర్నెన్స్లో వాడుకుంటాం. మీరు గవర్నెన్స్లో వాడుకోవచ్చు దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ పాటుగా. అదే ఇప్పుడు మీకు దీని డిజిటల్ విప్లవం అంటాం. సో ఈ విధంగా మనం అనేక విషయాలు డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు అటు భాష్ని అలాగనే జీఈఎం సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా ఒప్పందం చేసుకుని ఫైల్స్ని పరస్పర మార్పిడి చేస్తున్నారు. ఈ విధంగా కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలో మీకు అర్థమైంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. ఎవరైనా ఎగ్జామినేషన్ ఒకటే చెప్పారు, నా ప్రిన్సిపల్ ఒకటే, టఫ్ లేదు ఈజీ లేదు, తెలిస్తే ఈజీ తెలియబట్ టఫ్ అనేటువంటి కాన్సెప్ట్ ప్రతిరోజు నేను మాట్లాడుతుంటాను. అదే మాటతో ముగిస్తూ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ దాంట్లో మరిన్ని మంచి విషయాలతో అన్నీ, అది ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, వాట్ నాట్, ఏదైనా సరే కరెంట్ అఫైర్స్తో మిక్స్ చేసుకుంటే ఏ ఎగ్జామ్ ఈజీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలతో మళ్ళీ ఇంకో సెషన్లో కలుస్తాం. అంటిల్ దెన్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.